సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద లార్వెల్ సిరీస్ ఇన్ తెలుగు. అండ్ మనం ఈరోజు అయితే ఫామ్ హ్యాండ్లింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫామ్స్ అంటే ఏంటంటే ప్రతి వెబ్సైట్లో కూడా ఫామ్స్ అనేవి చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. అవి ఏంటంటే లాగిన్ ఫామ్ అవ్వచ్చు, సైన్ ఇన్ ఫామ్ అవ్వచ్చు, లైక్ సైన్ అప్ ఫామ్ ఆర్ కాంటాక్ట్ అస్ ఫామ్, ఇలాంటి చాలా ఫామ్స్ ఉంటాయి. అయితే మనం ఈరోజు ఏంటంటే లారవెల్లో ఫామ్స్ ఎలా హ్యాండిల్ చేస్తాం, ఎలా డేటాని బ్యాక్ ఎండ్ లో రిట్రైవ్ చేస్తాం, దాన్ని డేటాబేస్కి ఎలా సెట్ చేస్తాం, ఇవన్నీ చూస్తుంటాం అనమాట. సో దీన్ని నేను 2 పార్ట్స్ కింద చేస్తున్నాను ఈ వీడియోని. ఫస్ట్ పార్ట్ లో ఏంటంటే మనం డేటాని బ్యాక్ ఎండ్ లో రిట్రైవ్ చేస్తాము. సెకండ్ పార్ట్ లో డేటాబేస్ లో ఇన్సెర్ట్ చేస్తాము. రీజన్ ఏంటంటే మనం ఇంకా డేటాబేస్ ని ఎక్స్ప్లోర్ అవ్వలేదు కాబట్టి ఫస్ట్ ఫామ్ ఎలా క్రియేట్ చేస్తాం ఫ్రంట్ ఎండ్ లో, తర్వాత బ్యాక్ ఎండ్ లో డేటాని ఎలా రిట్రైవ్ చేస్తాం, ఫామ్ వ్యాలిడేషన్స్ ఇవన్నీ చేస్తాం అనమాట. సో ఈ రోజు ఎజెండా చూపిస్తున్నా. ఈ రోజు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఫామ్ హ్యాండ్లింగ్ అంటే ఫ్రంట్ ఎండ్ లో ఫామ్స్ ఎలా హ్యాండిల్ చేస్తాం, సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ అంటే ఏంటి, అంతేకాకుండా మనం ఇంతవరకు ఓన్లీ గెట్ రిక్వెస్ట్లు మాత్రమే ఎక్స్ప్లోర్ అయ్యాం రౌట్స్ లో. పోస్ట్ రిక్వెస్ట్, మన ఫస్ట్ పోస్ట్ రిక్వెస్ట్ ఇన్ అవర్ ప్రాజెక్ట్. తర్వాత వచ్చేసరికి హ్యాండిల్ ఫామ్ డేటా ఫ్రమ్ ద బ్యాక్ ఎండ్ అంటే ఫామ్ యొక్క డేటాని, సపోజ్ ఒక యూజర్ నేమ్ ఉంటే, ఈమెయిల్ ఉంటే, దాన్ని బ్యాక్ ఎండ్ లో ఎలా రిట్రైవ్ చేస్తాం అది. ఆ తర్వాత ఫోర్త్ పాయింట్, రీడైరెక్ట్ బ్యాక్ టు ద సేమ్ పేజ్. అంటే ఇప్పుడు ఒక కాంటాక్ట్ పేజ్ నుంచి వచ్చావు, నువ్వు నీ డేటాను పంపించావు ఒక రౌట్ కి, తర్వాత డేటాని రిట్రైవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే పేజ్ కి నువ్వు రీడైరెక్ట్ అవ్వాలి. అది రీడైరెక్ట్ బ్యాక్ ఎలా అవుతుందో చూస్తాం. తర్వాత సెషన్స్ లో ఫ్లాష్ సెషన్ అంటే ఏంటో తెలుసుకుంటాం. అంటే చాలా సెషన్స్ ఉంటాయి, సెషన్ కి మళ్ళీ మనం వేరేగా వీడియో ఉంటుంది. బట్ ఫ్లాష్ సెషన్ అంటే ఏంటి, ఫార్మ్స్ లో ఫ్లాష్ సెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఏంటంటే సపోజ్ ఫామ్ సబ్మిట్ అయిపోయిన తర్వాత యూజర్ కి తెలియాలి కదా ఫామ్ సబ్మిట్ అయిందా లేదా అనేది. అంటే ఒక సక్సెస్ మెసేజ్, ఒక గ్రీన్ కలర్ గా సక్సెస్ మెసేజ్ పంపిస్తాం, లైక్ ఫామ్ డేటా సక్సెస్ఫుల్ గా స్టోర్ అయిపోయింది అన్నట్టు. అది ఫ్లాష్ సెషన్. తర్వాత ఫామ్ డేటా వ్యాలిడేషన్ అంటే ఏంటంటే ఫామ్ లో డేటాని రిట్రైవ్ చేస్తావు, ఓకే, కానీ రిట్రైవ్ చేసిన డేటాని వ్యాలిడేట్ చేయాలి కదా. సపోజ్ ఒక యూజర్ నేమ్ ఉంటే దాంట్లో మినిమం ఒక 3 క్యారెక్టర్స్ ఉండాలనో, మాక్సిమం 10 క్యారెక్టర్స్ ఉండాలనో, లేకపోతే ఫోన్ నెంబర్ అయితే అది ఓన్లీ డిజిట్స్ అవ్వాలని, ఈమెయిల్ అయితే అది ఈమెయిలే అవ్వాలని, ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ లో వ్యాలిడేషన్ కాకుండా, లైక్ రిక్వైర్డ్ ఫీల్ ఏవే కాకుండా బ్యాక్ ఎండ్ లో వ్యాలిడేషన్ చేయవచ్చు అనమాట. ఆ బ్యాక్ ఎండ్ లో వ్యాలిడేషన్ ఎలా చేస్తామో చూస్తాం. అండ్ 7th పాయింట్ వచ్చేసరికి షో ఎర్రర్ మెసేజెస్ ఆన్ ఫామ్ అంటే ఏంటంటే బ్యాక్ ఎండ్ లో వ్యాలిడేషన్ చేసిన తర్వాత ఆ ఎర్రర్ మెసేజ్ ని ఫ్రంట్ ఎండ్ లో ఎలా చూపిస్తాం, ఏ ఇన్పుట్ ట్యాగ్ కింద ఆ ఎర్రర్ మెసేజ్ చూపించాలి, అది ఎలా చూపిస్తామో నేర్చుకుంటాం. తర్వాత 8th వన్, పిహెచ్పిలో ఓల్డ్ ఫంక్షన్ ఉంటుంది అనమాట. అదేం చేస్తుందంటే ఫామ్ లో ఫెయిల్ అయింది అనుకోండి వ్యాలిడేషన్, అది ఫెయిల్ అయితే మన పాత ఏదైతే యూజర్ నేమ్ ఉందో, సపోజ్ ఇప్పుడు యూజర్ నేమ్ జస్వంత్ అని పెట్టి ఈమెయిల్ ఖాళీగా ఉంచి సబ్మిట్ కొట్టా, ఏమవుద్ది, వ్యాలిడేషన్ పక్కాగా ఫెయిల్ అవుద్ది, ఎందుకంటే ఈమెయిల్ అనేది రిక్వైర్డ్ ఫీల్డ్. అయితే ఎప్పుడైతే ఆ వ్యాలిడేషన్ ఫెయిల్ అయిందో పేజ్ రీలోడ్ అవుతుంది. రీలోడ్ అయినప్పుడు డేటా అంతా లూజ్ అవ్వకుండా ఈ ఓల్డ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే, యూజర్ నేమ్ నేను ఆల్రెడీ జస్వంత్ అని చూస్ చేసుకున్నా కాబట్టి జస్వంత్ మన కోసం ఉంచేస్తుంది ఆల్రెడీగా. అది ఉంచి నెక్స్ట్ మన ఈమెయిల్ నుంచి సరి చేసుకుంటే సరిపోద్ది. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్. ఆ తర్వాత 9th వన్ ఏంటంటే కస్టమైజింగ్ ఎర్రర్ మెసేజెస్ అంటే ఏంటంటే, నువ్వు ఒక సపోజ్ యూజర్ నేమ్ ని రిక్వైర్డ్ అనే ఫీల్డ్ కింద వ్యాలిడేట్ చేసావు అనుకో, ఒక ఇన్బిల్ట్ మెసేజ్ ఉంటుంది లైక్ దిస్ యూజర్ నేమ్ ఈస్ రిక్వైర్డ్ అనేసి. దాన్ని నువ్వు కస్టమైజ్ చేయొచ్చు, ఎలా అంటే తెలుగులో రాయొచ్చు, ఈ ఈమెయిల్ లైక్ ఈ యూజర్ నేమ్ అనేది మనకి పక్కగా కావాలనో, లేకపోతే ఈ యూజర్ నేమ్ నువ్వు మిస్ చేస్తున్నావు బ్రోనో, లైక్ ఎనీథింగ్ నువ్వు కస్టమైజ్ చేయొచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ విల్ హ్యాండిల్ టుడే. సో దిస్ కాన్సెప్ట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. లాస్ట్ వరకు చూడండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎనీ ఫుల్ స్టాక్ అప్లికేషన్ ఫార్మ్స్ అనమాట. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. కంపోజర్ 2, మన కంపోజర్ 2 కొట్టేసి మన అప్లికేషన్ స్టార్ట్ చేయండి. సర్వ్ చేస్తే ఎక్కడ లోకల్ హోస్ట్ 8000 లో సర్వ్ అవుతుంది. మీరు చూస్తున్నట్లయితే ఆల్రెడీ మనం కొన్ని క్రియేట్ చేసాం, అబౌట్, కాంటాక్ట్, ప్రొడక్ట్స్ అని కొన్ని క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే నేను కొంచెం మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే కొంతమంది మిస్ అయిన, లైక్ ఇదే ఫస్ట్ వీడియో అవ్వచ్చు కదా వాళ్ళ కోసం. ఏంటంటే ఇక్కడ కాంటాక్ట్ అనే బటన్ ఉంది కదా, నేను కాంటాక్ట్ అస్ అని ఇంకో బటన్ యాడ్ చేసుకుంటా. ఈ కాంటాక్ట్ తో రిలేటెడ్ కాకుండా కాంటాక్ట్ అస్ అని ఇంకో ఎక్స్ట్రా బటన్ పెట్టుకుంటా. సో విఎస్ కోడ్ లోకి వెళ్దాం. ఇది ఎక్కడ ఉంది, ఇది హోమ్ రౌట్ అనమాట. సో రౌట్స్ వెబ్ డాట్ పిహెచ్పి, గో టు వెబ్ డాట్ పిహెచ్పి స్లాష్ ఎక్కడ ఉంది, హోమ్ ఎక్కడ ఉంది, లైన్ నెంబర్ 6, రౌట్ గెట్ స్లాష్ వస్తే ఏం చేయమన్నాడు, వ్యూ ఏంటి, వెల్కమ్ వ్యూ. కాబట్టి ఈ వ్యూస్ లోపల వెల్కమ్ డాట్ బ్లేడ్ డాట్ పిహెచ్పి ఇక్కడ మనం యాడ్ చేసాం బటన్స్ అన్ని. సో ఏం చేస్తా, నేను ఒక బటన్ కాపీ చేసుకుంటా. సపోజ్ ఈ లాస్ట్ బటన్ ని కాపీ చేసి పేస్ట్ చేద్దాం కిందన. పేస్ట్ చేసా. ఇక్కడ ఏంటంటే ప్రొడక్ట్స్ ని ఏం చేద్దాం, కాంటాక్ట్ అస్ పెట్టుకోండి.
కాంటాక్ట్ అస్ పెట్టిన తర్వాత హెచ్ఎఫ్ ఏం చేస్తానంటే కాంటాక్ట్ అస్ అని పెట్టండి. ముందు ఆల్రెడీ కాంటాక్ట్ అనే రౌట్ ఉంది, కానీ మనం ఏంటంటే కొత్త రౌట్తో వేరేగా క్రియేట్ చేద్దాం. కాంటాక్ట్ అస్ అని పెట్టాను అనమాట. ఇప్పుడు పేజ్ని రీలోడ్ చేద్దాం. పేజ్ని రీలోడ్ చేస్తే ఎక్స్ట్రా బటన్ యాడ్ అయింది చూసారా, కాంటాక్ట్ అస్ అని. ఈ కాంటాక్ట్ బటన్ రిమూవ్ చేద్దాం, రెండు ఉంటే కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కదా. ఈ కాంటాక్ట్ బటన్ ఎక్కడి నుంచి నేను రిమూవ్ చేస్తున్నా. ఇట్ ఈస్ రిమూవ్డ్. ఇప్పుడు పేజ్ని రీలోడ్ చేద్దాం. రీలోడ్ చేస్తే 3 బటన్స్ ఉన్నాయి, అబౌట్, ప్రొడక్ట్స్ అండ్ కాంటాక్ట్ అస్. మనకి ఇప్పుడు కాంటాక్ట్ అస్ అనే ఫామ్ ని క్రియేట్ చేద్దాం. అంటే కాంటాక్ట్ అస్ అనేది ఏంటంటే ఒక పేజ్ అనమాట. ఆ పేజ్ ని ముందు క్రియేట్ చేయాలి కదా. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ కాంటాక్ట్ అస్, ఏమవుతుంది, ఇట్ రీడైరెక్ట్ టు /కాంటాక్ట్ అస్. ఇది ఇప్పుడు ఏం చెప్తుంది, ఇది 404 నాట్ ఫౌండ్. అంటే ఏంటంటే కాంటాక్ట్ అస్ అనే రౌట్ కి పంపించావు బటన్ తో, కానీ అసలు ఈ రౌట్ అనేది ఎగ్జిస్ట్ అయ్యలేదు అప్లికేషన్ లో. ఎగ్జిస్ట్ అవ్వకపోతే ఏం చేస్తాం, క్రియేట్ ఈ రౌట్ ని క్రియేట్ చేయాలి. ఇట్ ఈస్ అ గెట్ రిక్వెస్ట్, ఎందుకంటే ఇది URL బాక్స్ లో పెట్టావు కాబట్టి ఇట్ ఈస్ అ గెట్ రిక్వెస్ట్. సో గో టు web.php, అలాగా రౌట్స్ లోపల web.php ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఏం చేస్తా, రౌట్ గెట్ రిక్వెస్ట్ అండ్ రౌట్ పేరు ఏంటి, కాంటాక్ట్ అస్. ఫంక్షన్ కంట్రోలర్ స్టార్ట్ చేస్తాం. ఫంక్షన్ ఏం చేస్తుంది, రిటర్న్ వ్యూ. అంటే కాంటాక్ట్ అస్ అని ఒక పేజ్ ని మనం క్రియేట్ చేయాలి. పేజ్ పేరు ఏంటి, కాంటాక్ట్ అస్. ఇది వ్యూ పేరు అనమాట. ఇప్పుడు గో టు ద బ్రౌజర్, రీలోడ్ చేస్తే ఒక ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు వెయిట్ చేయండి, ఏమైనా ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు సింటాక్స్ ఎర్రర్, అన్ఎక్స్పెక్టెడ్ ఎండ్ ఆఫ్ ద ఫైల్, అంటే సెమీకోలన్ మిస్ చేస్తున్నాం. మనం ఎక్స్పెక్ట్ చేసిన ఎర్రర్ ఇది కాదు, ఈ సెమీకోలన్ పెట్టేస్తాం. ఇప్పుడు ఈ ఎర్రర్ పోతుంది. మనకి ఏం ఎర్రర్ వస్తుందంటే వ్యూ లేదని వస్తుంది. చూడండి, వ్యూ కాంటాక్ట్ అస్ నాట్ ఫౌండ్. అంటే ఏం చేస్తున్నాం, రౌట్ డిఫైన్ చేసాం. ఓకే, కాంటాక్ట్ అస్ అనే రౌట్ ని డిఫైన్ చేసిన తర్వాత ఇదేం చేస్తుంది, కాంటాక్ట్ అస్ అనే వ్యూ ని రిటర్న్ చేయమంటున్నాం, కానీ ఆ వ్యూ లేదు. ఇప్పుడు వ్యూని క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేద్దాం, వ్యూస్ ఫోల్డర్ ఎక్కడ ఉంటుంది, రీసోర్సెస్ ఫోల్డర్ లో ఉంటుంది. గో టు రీసోర్సెస్ లోపల వ్యూస్ లోపల క్రియేట్ చేయి. ఏంటి, కాంటాక్ట్ అస్ ఉండాలి. కాంటాక్ట్ అస్ ఎక్స్టెన్షన్ ఏంటి, .blade.php. ఇది కదా ఎక్స్టెన్షన్. సో ఇప్పుడు పేజ్ ని రీలోడ్ చేస్తే బ్లాంక్. చూసారు కదా, వ్యూ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఒక వ్యూని సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేశారు, కానీ లోపల ఇంకేం HTML రాయలేదు. సో ఇప్పుడు రాద్దాం, బేసిక్ HTML రాద్దాం. ఫస్ట్ ఏం చేస్తా అంటే ఒక డివ్ తీసుకొని దానికి కొంచెం స్టైలింగ్ ఇస్తా. బేసిక్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేద్దామంటే ఫస్ట్ హైట్ సెట్ చేద్దాం. హైట్ ఎంత ఇద్దామంటే 100 VH. 100 VH అంటే ఏంటంటే 100 వెర్టికల్ హైట్ అనమాట. లైక్ 100% ఆఫ్ ద వెర్టికల్ హైట్. మన స్క్రీన్ హైట్ ఎంత ఉంటుందో అంత ఇమ్మనిస్ అనమాట 100 VH అంటే. తర్వాత ఏం చేద్దాం, బ్యాక్గ్రౌండ్ ఏం చేద్దామంటే గ్రే చేసేద్దాం. బ్యాక్గ్రౌండ్ ఇస్ గ్రే. పేజ్కి వెళ్ళి రీలోడ్ చేద్దాం. సో ఇలా ఉంది. ఓకే, దిస్ ఈజ్ ఫైన్. ఇప్పుడు ఏం చేస్తానంటే మనకు కావాల్సింది ఏంటి, ఫామ్. కాంటాక్ట్ అస్ అనే పేజ్ లో ఏం కావాలి మనకి, ఇక్కడ ఒక ఫామ్ కావాలి మనకి. కాంటాక్ట్ అస్ అనే ఒక ఫామ్ కావాలి. ఏం చేస్తాం, క్రియేట్ చేద్దాం. ఈ డివ్ లోపలికి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తామంటే ఫామ్ అనే ట్యాగ్ ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఎండ్ చేస్తా ఫామ్. సో ఫామ్ అనమాట ఇది. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, ఫామ్ లోపల ఏముంటాయి, ఇన్పుట్ ట్యాగ్స్ ఉంటాయి. అయితే ఫామ్ కి మెయిన్ యాట్రిబ్యూట్స్ ఏంటో తెలుసా. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏదైనా సరే ఫామ్ ఏం చేస్తుంది అంటే డేటాని సెండ్ చేస్తుంది బ్యాక్ ఎండ్ కి సెండ్ చేస్తుంది. అంటే అది ఏ రిక్వెస్ట్, అది పోస్ట్ రిక్వెస్ట్. సో అది డిఫైన్ చేయండి. దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే మెథడ్ ఈజ్ ఈక్వల్ టు లోపల పోస్ట్. అంటే ఏంటి, డేటాని పోస్ట్ రిక్వెస్ట్ తో సెండ్ చేస్తాం అనమాట. ఇది తర్వాత ఓకే, పోస్ట్ రిక్వెస్ట్ తో సెండ్ చేస్తావు. ఓకే, కానీ ఎక్కడికి సెండ్ చేస్తావు, ఇప్పుడు ఫామ్ డేటా అనేది ఒక రౌట్ కి నువ్వు సెండ్ చేయాలన్నమాట. ఇది కూడా రౌట్ తోనే అవుతుంది. ఒక ఫామ్ డేటా అంతా నువ్వు ఒక రౌట్ కి పంపిస్తే దాన్ని కంట్రోలర్ లో నువ్వు హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే బ్యాక్ ఎండ్ అంతా ఎక్కడ హ్యాండిల్ చేస్తావు, మనకు తెలిసినంతవరకు ఏంటి, బ్యాక్ ఎండ్ ఎక్కడ హ్యాండిల్ చేస్తాం, కంట్రోలర్ లో హ్యాండిల్ చేస్తాం. కంట్రోలర్ కి వెళ్ళాలి అంటే ఏంటి, పక్కాగా దానికి ఒక రౌట్ ఉండాలి. మనం అదే కదా స్టార్టింగ్ నుంచి తెలుసుకుంటున్నాం. సో ఒక రౌట్ కి వెళ్ళాలి. ఆ రౌట్ కి ఎలా వెళ్తుంది అంటే ఫామ్ కి ఒక అట్రిబ్యూట్ ఉంటుంది, దాన్నే యాక్షన్ అంటాం.
ఈ యాక్షన్ లో ఏంటంటే రౌట్ ఇచ్చేయచ్చు అనమాట. ఈ రౌట్ నేను ఏమని ఇస్తానంటే కాంటాక్ట్ అస్ డేటా, కాంటాక్ట్ అస్ డేటా అనేసి ఒక రౌట్ క్రియేట్ చేస్తాను నేను. సో ఏదో ఒకటి నార్మల్ గా ఇదన్నమాట సిస్టమ్. లైక్ ఫామ్ ఇలా క్రియేట్ చేస్తాం. అయితే ఫామ్ లో ఇంపార్టెంట్ ట్యాగ్స్ తెలుసుకున్నాం. లైక్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మెథడ్, ఎందుకంటే ఫామ్ ఎప్పుడు కూడా డేటాని పుష్ చేస్తుంది, ఒక పోస్ట్ రిక్వెస్ట్ ఇస్తుంది, గెట్ రిక్వెస్ట్ కాదు. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్కడికి పంపిస్తుంది, పోస్ట్ తో ఎక్కడికి పంపిస్తుంది, ఒక రౌట్ ఉండాలి. అంటే ఫామ్ లో యూజర్ నేమ్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది, ఇదంతా కూడా బ్యాక్ ఎండ్ హ్యాండిల్ చేయాలి. బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, కంట్రోలర్ హ్యాండిల్ చేయాలి. కంట్రోలర్ ఫంక్షన్ ఎక్కడ ఉంటుంది, ఒక రౌట్ డిఫైన్ అయితే ఆ రౌట్ కి అటాచ్ అయ్యి ఉంటుంది కంట్రోలర్. సో రౌట్ ఉండాలని నువ్వు అప్పుడు గుర్తించుకోవాలి. అప్పుడు యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రౌట్. ఒక రౌట్ క్రియేట్ చేశాను నేను ఇప్పుడు, కాంటాక్ట్ అస్ డేటా అంటే ఫామ్ సబ్మిట్ అయితే ఈ డేటా ఈ రౌట్ కి వెళ్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫామ్ లో ఏంటంటే కొన్ని క్రియేట్ చేద్దాం. యూజర్ నేమ్ ఒకటి, ఈమెయిల్ ఒకటి, ఫోన్ నెంబర్ ఒకటి, సబ్మిట్ బటన్. సో ఫస్ట్ పారాగ్రాఫ్ తో స్టార్ట్ చేస్తా. యూజర్ నేమ్ అంట, దానికి ఇన్పుట్ ఇస్తా. ఇన్పుట్ ట్యాగ్ లో ఫస్ట్ టైప్ ఏంటి, టెక్స్ట్ అనమాట, జస్ట్ నేమ్ కదా, టైప్ విల్ బి టెక్స్ట్. తర్వాత ఏముంటది, ప్లేస్ హోల్డర్. ప్లేస్ హోల్డర్ ఏంటంటే ఎంటర్ యువర్ యూజర్ నేమ్, ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అని ఒక ప్లేస్ హోల్డర్. ప్లేస్ హోల్డర్ అంటే ఏంటంటే ఆ ఇన్పుట్ బాక్స్ లోపల నీకు కనిపిస్తుంది అనమాట టెక్స్ట్. ఇప్పుడు రీలోడ్ చేస్తే ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అని చూసారా, ఇక్కడ బ్యాక్ లో కొంచెం బ్యాక్గ్రౌండ్ రాసింది చూసారు టైప్ చేసి, దాన్ని ప్లేస్ హోల్డర్ అంటాం అనమాట. అంటే కొంచెం యూఎక్స్ బాగుంటుంది, యూజర్ కి చాలా నీట్ గా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మన యూజర్ నేమ్ ని ఎంటర్ చేయాలి అని, అదనమాట. తర్వాత అగైన్ వెళ్ళి ఏం చేస్తామంటే ప్రతి ఫామ్ లో కూడా ప్రతి ఇన్పుట్ కి ఏంటంటే బ్యాక్ ఎండ్ కి డేటా పాస్ అవ్వాలంటే ఇన్పుట్ కి నేమ్ అనే అట్రిబ్యూట్ మస్ట్ అండ్ షుడ్. నేమ్ అనే అట్రిబ్యూట్ తోనే బ్యాక్ ఎండ్ ని కంట్రోల్ చేస్తాం. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు మీకు నచ్చిన నేమ్ అవ్వచ్చు ఇక్కడ, కానీ ఈ నేమ్ తోనే బ్యాక్ ఎండ్ లో మనం డేటాని రిట్రైవ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు నేమ్ ఏమని ఇస్తానంటే నేను యూజర్ నేమ్ అని ఇస్తాను. ఓకే, యూజర్ నేమ్, లేకపోతే యూ నేమ్ అంట, U_name, ఇది నా ఫామ్ నేమ్, లైక్ ఈ ఇన్పుట్ నేమ్ ఇది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఈమెయిల్ అనే ఒక పారాగ్రాఫ్. ఈమెయిల్ కోసం ఒక ఇన్పుట్ ట్యాగ్ ఏంటి, టైప్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్ పెడితే ఫ్రంట్ ఎండ్ లో వ్యాలిడేషన్ అయిపోతుంది. బట్ మనకు కావాల్సింది అది కాదు. మనం ఏం కావాలి, బ్యాక్ ఎండ్ నుంచి వ్యాలిడేట్ చేద్దామని చూస్తున్నాం కదా. సో ఈమెయిల్ అని పెట్టద్దు, ప్రెసెంట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అనే పెట్టండి. మనం బ్యాక్ ఎండ్ లో వ్యాలిడేషన్ చూడాలనుకుంటున్నాం కదా. సో నెక్స్ట్ ప్లేస్ హోల్డర్ లో ఏం చెప్తాం, ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి, అంతే కదా, ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి. ఓకే, నెక్స్ట్ లేకపోతే ఈమెయిల్ ఐడి కాకపోతే ఈమెయిల్ అడ్రస్. నెక్స్ట్ అనుకున్నాం ప్రతిసారి ఇన్పుట్ కి బ్యాక్ ఎండ్ తో కనెక్ట్ అవ్వాలంటే ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ నేమ్ అట్రిబ్యూట్. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్ అడ్రస్, జస్ట్ ఈమెయిల్_ADD అనుకుందాం. ఇది ఈమెయిల్ అడ్రస్. ఓకే, ఈమెయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఫోన్ నెంబర్, యూజర్ యొక్క ఫోన్ నెంబర్ తీసుకుందాం. తర్వాత ఫోన్ నెంబర్ కి ఇన్పుట్ ఉంటుంది, ఇన్పుట్ దీన్ని కూడా టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ పెట్టండి. టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. ప్లేస్ హోల్డర్ ఏమైనా పెడదాం, ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్, ఇది ప్లేస్ హోల్డర్. తర్వాత ఈ ఇన్పుట్ ట్యాగ్ డేటాని నువ్వు బ్యాక్ ఎండ్ లో హ్యాండిల్ చేయాలంటే ఇన్పుట్ అన్నాక దానికి పక్కగా నేమ్ అట్రిబ్యూట్ ఉండాలి. బ్యాక్ ఎండ్ తో కనెక్ట్ అవ్వాలంటే నేమ్ ఈజ్ ఈక్వల్ టు PH_name అని పెడదాం. సో 3 ఇన్పుట్ ట్యాగ్స్ క్రియేట్ చేసాం. బట్ ఫామ్ సబ్మిట్ అవ్వాలి అంటే, అసలు ఫామ్ ఈ యాక్షన్ ఉంది కదా, కాంటాక్ట్ అస్ డేటాకి సబ్మిట్ అవ్వాలి అంటే సబ్మిట్ బటన్ ఉండాలి పక్కాగా. సో బటన్ BUTTON బటన్, టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్. అంటే దీని అర్థం ఏంటంటే ఈ బటన్ క్లిక్ చేస్తే ఫామ్ సబ్మిట్ అయిపోతుంది అని అనమాట. సో టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ అంటే చాలా ఇంపార్టెంట్ ఈ బటన్ కి. దీని మీనింగ్ ఏంటంటే ఈ సబ్మిట్ బటన్ ని క్లిక్ చేస్తే ఈ ఫామ్ డేటా అంతా కూడా ఈ కాంటాక్ట్ అస్ డేటా అనే ఫామ్ లైక్ ఈ రౌట్ కి పాస్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఇది చూద్దాం ఎలా ఉందో అసలు UI.
వెళ్ళి పేజ్ అని రీలోడ్ చేస్తున్నా. సో యూజర్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అండ్ సబ్మిట్. ఓకే, బాగానే ఉంది, ఇట్ ఈస్ గుడ్. ఓకే, సో బాగానే ఉంది ఇదంతా కూడా. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ నుంచి డేటా అంతా ఫ్రంట్ ఎండ్ లో నొక్కుతాం. అయిపోయిన ఫ్రంట్ ఎండ్ లో డేటా పాస్ చేస్తాం. చేసిన తర్వాత సపోజ్ ప్రెసెంట్ ఏంటంటే ఇక్కడ నేను ఒక లైక్ ఇస్తా, జశ్వంత్, యూజర్ నేమ్ ఇస్ జశ్వంత్, ఈమెయిల్ ఈజ్ ఈక్వల్ టు jash@gmail.com, ఏదో ర్యాండమ్ గా. తర్వాత ఫోన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఏవో కొన్ని 10 నెంబర్స్ పెట్టాను. సబ్మిట్ క్లిక్ చేశా. సబ్మిట్ క్లిక్ చేస్తే ఏమైంది అబ్జర్వ్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేస్తే ఏమైంది, కాంటాక్ట్ అస్ డేటా అనే రౌట్ కి హిట్ అయింది. మనం అదే కదా ఇక్కడ చెప్తున్నాం. ఇక్కడికి ఏం చెప్తున్నాం, సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఏమవుద్ది, ఫామ్ అనే యాక్షన్ ఏమవుద్ది అంటే కాంటాక్ట్ అస్ డేటా అనే దానికి రీడైరెక్ట్ అవుతుంది. లైక్ పోస్ట్ రిక్వెస్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ గెట్ రిక్వెస్ట్. మనం పోస్ట్ రిక్వెస్ట్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఇదేమైంది ప్రెసెంట్ ఇక్కడ గెట్ లా వచ్చింది అనమాట. మీరు చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది, కాంటాక్ట్ అస్ డేటా అనే దానికి గెట్ రిక్వెస్ట్ లో వచ్చింది, యూఆర్ఎల్ లో వచ్చింది. బట్ ఇక్కడ బిహైండ్ ద సీన్స్ ఏమవుతుంది అంటే మనం ఇది పోస్ట్ రిక్వెస్ట్ అనమాట. దీన్ని ఏం చేయాలి, ఈ పోస్ట్ రిక్వెస్ట్ ని web.php లో పోస్ట్ రిక్వెస్ట్ గానే మనం దీన్ని డిఫైన్ చేయాలి. సో అది చేయాలి. ఇప్పుడు ఏంటంటే మనం క్రియేట్ చేసిన ఫామ్ బాగానే వర్క్ అవుతుంది ఫ్రంట్ ఎండ్ లో. అంటే యూజర్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఫీల్డ్స్ ఇచ్చాం. సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే కాంటాక్ట్ అస్ డేటా, ఈ కాంటాక్ట్ అస్ డేటాకి డేటా పాస్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కాంటాక్ట్ అస్ డేటాకి రీడైరెక్ట్ అయితే అయ్యింది, అంటే డేటా అయితే పాస్ అవుతుంది అనుకున్నట్టే. లైక్ హాఫ్ ఆఫ్ ద వర్క్ ఏమో డన్ అయిపోయింది. కాకపోతే మనం ఇక్కడ అనుకున్నాం కదా సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ అంటే ఏంటి. సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ అంటే ఏంటంటే ప్రతి ఫామ్ లో కూడా, లార్వల్ అప్లికేషన్ కి ప్రతి ఫామ్ లో కూడా జస్ట్ ఈ ఫామ్ ట్యాగ్ లోపల @CSRF అని పెట్టాలన్నమాట. @CSRF అంటే ఏంటంటే సిఎస్ఆర్ఎఫ్ అనేది ఒక టోకెన్ అనమాట, లైక్ క్రాస్ సైట్ టోకెన్ అనమాట. ఇది దేనికి అంటే మీరేమో ఒక ఫామ్ క్రియేట్ చేస్తే దాని బ్యాక్ ఎండ్ లోపల యూజర్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ తీసుకోవడానికి ఒక రౌట్ రాస్తారు. అయితే ఎవరైనా సరే అటాకర్ మన వెబ్సైట్ నుంచి కాకుండా వేరే వెబ్సైట్ నుంచి ఏపీఐ రిక్వెస్ట్ సెండ్ చేస్తే, లైక్ డమ్మీ వాల్యూస్ తో ఎక్కువ హిట్ చేశారనుకోండి, లైక్ ఎక్కువ టైమ్స్ మీ అప్లికేషన్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. దానికోసం ఏం చేస్తారంటే @CSRF అని పెడతారు ప్రతి ఫామ్ లో. ఇదేం చేస్తుందంటే యూజర్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ తో పాటు CSRF అని ఒక టోకెన్ సెండ్ చేస్తుంది అనమాట మీ ఫామ్ డేటాకి. ఆ టోకెన్ ఏంటంటే మ్యాచింగ్ డేటా, లైక్ ఈ అప్లికేషన్ నుంచే వచ్చింది అని దానికి ఒక ప్రూఫ్ అనమాట CSRF టోకెన్. ఇది లారవెల్ చూసుకుంటది. మీరు జస్ట్ @CSRF పెడితే ఏమవుతుందంటే ఏ అటాకర్ కూడా బయట నుంచి మీ బ్యాక్ ఎండ్ కి స్పామ్ చేయలేడు. సో ఇది మర్చిపోవద్దు, @CSRF టోకెన్ ని పెట్టుకోండి. సో దిస్ ఈస్ హౌ ది ఫామ్ లుక్స్ అనమాట ఫ్రంట్ ఎండ్ నుంచి. ఓకే, గుడ్. ఇప్పుడు ఏంటి, బ్యాక్ ఎండ్ హిట్ చేస్తుంది /contact us data ఇక్కడికి వస్తుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే /contact us data సబ్మిట్ పైన క్లిక్ చేస్తే /contact us data బాగానే వచ్చింది ఇక్కడ వరకు. సో దీన్ని ఇప్పుడు హ్యాండిల్ చేద్దాం. గో టు బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ అంటే ఎక్కడ, web.php. నౌ రౌట్ క్రియేట్ చేయండి. రౌట్. ఇప్పుడు కాంటాక్ట్ అస్ డేటా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. అదేంటి, గెట్ రిక్వెస్ట్, పోస్ట్ రిక్వెస్ట్? ఫామ్ అంటేనే పోస్ట్ రిక్వెస్ట్. అక్కడ ఆల్రెడీ డిఫైన్ చేసాం, మెథడ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. సో ఇక్కడ కూడా ఇట్ షుడ్ బి పోస్ట్ రిక్వెస్ట్. మిగతాదంతా సేమ్ అనమాట. రౌట్ నేమ్ ఏంటి, కాంటాక్ట్ అస్ డేటా. రౌట్ నేమ్ కాంటాక్ట్ అస్ డేటా. నెక్స్ట్ ఫంక్షన్ సెమికోలన్. సో రౌట్ ఇలా డిఫైన్ చేసాం. ప్రెసెంట్ ఏంటంటే ఫంక్షన్ ఖాళీగా ఉంది. ఓకే, ఫంక్షన్ ఖాళీగా ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫామ్ నుంచి వస్తున్న డేటా అంతా ఏంటిది, పోస్ట్ రిక్వెస్ట్ లో వస్తుంది. కాబట్టి మీ ఫంక్షన్ లో కూడా ఒక రిక్వెస్ట్ ఉంటుంది అనమాట. అదే మీరు ఇక్కడ రాయాలి. రిక్వెస్ట్ ఎలా రాయాలంటే రిక్వెస్ట్ క్లాస్ స్పేస్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్. రిక్వెస్ట్ క్లాస్ స్పేస్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్. ఈ రిక్వెస్ట్ క్లాస్ అంటే ఏంటంటే మీరు టాప్ లో డిఫైన్ చేయాలన్నమాట. యూజ్ ఇల్యూమినేట్ HTTP రిక్వెస్ట్. దీన్ని మీరు డిఫైన్ చేయాలి. జస్ట్ టైప్ చేయాలి యూజ్ ఇల్యూమినేట్ HTTP రిక్వెస్ట్. అంటే ఏంటంటే HTTP క్లాస్ అనమాట. HTTP పోస్ట్ రిక్వెస్ట్ వస్తున్నప్పుడు ఆ రిక్వెస్ట్ లో నీకు ఒక పోస్ట్ రిక్వెస్ట్ ఉందని చెప్తుంది ఇక్కడ. ఆ రిక్వెస్ట్ ని యాక్సెస్ చేయడం కోసం అనమాట ఇది. అది ఇక్కడ మ్యాటర్. ఇప్పుడు ఏంటంటే డేటా ఏమో వస్తుంది, బాగానే ఉంది. బట్
మనం చెక్ చేయాలి కదా, డేటా అసలు వస్తుందో లేదో చెక్ చేయాలి కదా. చెక్ చేయాలంటే ఏంటి? డీబగ్. చెక్ చేయాలంటే డీబగ్. ఎలా డీబగ్ చేస్తాం? డిడి, సింపుల్ గా డిడి పెట్టేసి రిక్వెస్ట్ ఇన్పుట్ ఆఫ్ అంటే ఈ రిక్వెస్ట్ లో ఏ ఇన్పుట్స్ ఉన్నాయో అన్ని ఇన్పుట్స్ కూడా నీకు చూపిస్తుంది అనమాట. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తున్నా, ఇక్కడ ఫిల్ చేస్తున్నా. సపోజ్ ఇప్పుడు ఏంటంటే కోహ్లీ, ఈమెయిల్ వచ్చేసరికి kohli@gmail.com అండ్ ఫోన్ నెంబర్ ఈస్ లైక్ ఎ ర్యాండమ్ నెంబర్. ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తే స్టిల్ ఇట్ ఈస్ కమింగ్ కాంటాక్ట్ అస్ డేటా ఏమో 404 వస్తుంది. అంటే ఏదో మిస్టేక్ చేసాం. కాంటాక్ట్ స్పేస్ లైక్ కాంటాక్ట్ -us డేటా. ఇక్కడ వెబ్ ఏమని పెట్టాం మనం? కాంటాక్ట్ స్పెల్లింగ్ తప్పు. ఇక్కడ చూడండి, కాంటాక్ట్, అది ఇక్కడ మిస్టేక్. కాంటాక్ట్ అస్ డేటా. ఇప్పుడు రీలోడ్ చేయండి. రీలోడ్ చేస్తే ఇక్కడ మీకు అడుగుతుంది కన్ఫర్మ్ ఫామ్ రీసబ్మిషన్. అంటే ఏంటంటే ఫామ్ ని రీసబ్మిట్ చేయాలా అని. ఇప్పుడు మీకు అర్థం కాకపోతే క్యాన్సిల్ చేసి మళ్ళీ బ్యాక్కి వెళ్తాను, మళ్ళీ ఫిల్ చేస్తాను. చూస్తే kohli@gmail.com అండ్ ఫోన్ నెంబర్, సబ్మిట్ చేసినప్పుడు చూడండి, డంప్ చేసాం. రిక్వెస్ట్ ఇన్పుట్ ని డంప్ చేసాం. అంటే ఏంటంటే ఫామ్ డేటా అంతా కూడా మనకు సెండ్ అవుతుంది. ఎలా సెండ్ అవుతుంది? అరే ఫార్మాట్ లో సెండ్ అయింది. అరేలో ఏముంది? ఫస్ట్ ఒక టోకెన్ ఉంది చూసారా, _ టోకెన్. ఇది CSRF టోకెన్. ఇదే మనం సెండ్ చేయం. లార్వెల్ దానికి అదే సెండ్ చేస్తుంది. నువ్వు పెట్టాల్సిందంతా జస్ట్ @CSRF పెడితే ఏంటంటే టోకెన్ సెండ్ చేస్తుంది. బిహైండ్ ద సీన్స్ ఇది వ్యాలిడేషన్ చేసుకుంటుంది. సో మనకి దీంతో యూజ్ లేదు. దానికి కింద నేను చూస్తే u_name అంటే ఇది యూజర్ నేమ్ కి మనం ఇచ్చిన నేమ్ అట్రిబ్యూట్. మీరు కోడ్ లో చూస్తే ఇఫ్ యూ గో టు కాంటాక్ట్ అస్ బ్లేడ్, ఇక్కడ చూడండి యూజర్ నేమ్ ఇన్పుట్ కి ఒక నేమ్ ఇచ్చాం. నేమ్ ఈజ్ ఈక్వల్ టు u_name. అందుకే నేమ్ అనేది ప్రతి ఇన్పుట్ కి ఇంపార్టెంట్ అనమాట. బికాస్ ఈ నేమ్ తోనే మనం యూటిలైజ్ చేసుకుంటాం, నేమ్ తోనే బ్యాక్ ఎండ్ లో డేటాను తీసుకుంటాం. సో గో టు బ్రౌజర్, u_name అంటే యూజర్ నేమ్ ఏమో కోహ్లీ అని వచ్చింది. ఈమెయిల్ అడ్రస్ అంటే నేమ్ ఆఫ్ ద ఈమెయిల్ ఇన్పుట్ అనమాట. ఇది email_add. ఎక్కడేమొచ్చింది? kohli@gmail.com అని వచ్చింది, బాగానే వచ్చింది. తర్వాత ఫోన్ నెంబర్ వచ్చేసరికల్లా ఫోన్ నెంబర్ 12345690 వరకు అలాగా. ఓకే, సో దీని అర్థం ఏంటి? నువ్వు ఫామ్ లో సబ్మిట్ చేస్తున్న డేటా అంతా నీ బ్యాక్ ఎండ్కి వచ్చేస్తుంది. ఇట్ ఈస్ ఫైన్, నీ బ్యాక్ ఎండ్కి వస్తుంది డేటాని. సో web.php డేటా అంతా కూడా రిక్వెస్ట్ ఇన్పుట్ అని వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే కొంచెం ప్రాక్టికల్, లైక్ చిన్న ప్రాక్టీస్ చేద్దాం. ఏంటంటే రిక్వెస్ట్ ఇన్పుట్ ఆఫ్ అంటే ఏంటంటే అన్ని ఇన్పుట్స్ చూపించింది. సపోజ్ ఇప్పుడు నాకు ఒక ఇన్పుటే కావాలనుకుంటే, నేను ఓన్లీ నేమ్ చూడాలనుకుంటున్నా, అప్పుడేం చేస్తామంటే ఇన్పుట్ ఆఫ్ నేమ్ అనమాట. నేమ్ అంటే ఏంటి? ఏ నేమ్ కావాలో ఆ నేమ్. నాకు ఇప్పుడు యూజర్ నేమ్ యొక్క నేమ్ కావాలంటే యూజర్ నేమ్ కి ఏం నేమ్ ఇచ్చాం ఫామ్ లో? u_name. ఈమెయిల్ యొక్క నేమ్ కావాలంటే ఈమెయిల్ నేమ్ ఏమి ఇచ్చాం? email_add అని ఇచ్చాం. అలా అనమాట. ఇప్పుడు రిక్వెస్ట్ యారో ఇన్పుట్ ఆఫ్ u_name అయితే పేజ్ అండ్ రీలోడ్ చేస్తే ఫామ్ రీసబ్మిషన్ చేయమంటది. కంటిన్యూ చేస్తే చూడండి ఓన్లీ నేమ్ వచ్చింది, ఓన్లీ నేమ్. సో సింగిల్ గా నువ్వు విడదీయాలనుకుంటే, నీకు సింగిల్ గా వేరియబుల్స్ లో స్టోర్ చేయాలనుకుంటే ఇలా స్టోర్ చేయొచ్చు. లైక్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రిక్వెస్ట్ ఇన్పుట్ ఆఫ్ u_name. ఇలా యూజర్ నేమ్ ని, ఈమెయిల్ ని అన్నిటిని సెపరేట్ గా నువ్వు రాయొచ్చు. ఓకే, నీకు ప్రూఫ్ చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే u_name చెక్ చేశాం కదా, ఇప్పుడు ఈమెయిల్ చెక్ చేద్దాం. ఈమెయిల్ కి ఏమని ఇచ్చాం? email_add అనేది ఏంటి? ఈమెయిల్ ఇన్పుట్ కి అది నేమ్ అనమాట, నేమ్ అట్రిబ్యూట్. సో ఇప్పుడు నేను రీలోడ్ చేస్తే, ఫామ్ రీసబ్మిషన్ చేస్తే ఈమెయిల్ వచ్చింది చూసారా, kohli@gmail.com. అగైన్ గో టు ద VS కోడ్. ఇప్పుడు నాకు ఈమెయిల్ కాదు కావాల్సింది, ఫోన్ నెంబర్ కావాలి. ఫోన్ నెంబర్ యొక్క నేమ్ ఏంటి? లైక్ ఇప్పుడు ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అస్ లో ఫోన్ నెంబర్ ఇన్పుట్ కి నేమ్ ఏంటి? ph_name. ఇప్పుడు వెళ్దాం web.php, ఇక్కడ ph_name అంటే ఫోన్ నెంబర్ యొక్క నేమ్ ఇది. ఇప్పుడు గో టు ద బ్రౌజర్ అండ్ రీలోడ్ ద పేజ్, కన్ఫర్మ్ రీసబ్మిషన్. చూడండి ఫోన్ నెంబర్ వచ్చింది. సో దిస్ ఈస్ హౌ సెపరేట్ గా నువ్వు ఇన్పుట్స్ ని రిట్రైవ్ చేస్తావు. ఓకే,
సెపరేట్గా రిట్రైవ్ చేస్తావు. నీకు ఇప్పుడు అన్ని ఒకేసారి కావాలనుకుంటే, అన్ని ఒకేసారి ప్రింట్ చేయాలనుకుంటే సింపుల్గా ఏది డిఫైన్ చేయొద్దు, లోపల ఎంటీగా రిక్వెస్ట్ ఇన్పుట్ ఆఫ్ అని వదిలేస్తే బ్రౌజర్లోకి వెళ్ళి రీలోడ్ చేస్తే చూడు, ఫామ్ రీసబ్మిషన్ చేస్తే ఇట్ ఈస్ గివింగ్ యూ ద కంప్లీట్ అరే. యూజర్ నేమ్ ఉంది, ఈమెయిల్ ఉంది, ఫోన్ నెంబర్ ఉంది. అడిషనల్ గా ఉన్న అండర్స్కోర్ టోకెన్ ఏమో CSRF టోకెన్. గాట్ ఇట్? సో ఇలా అనమాట డేటా హ్యాండ్లింగ్. ఫామ్ లో డేటాని రిట్రైవ్ చేసుకొని డేటాని బ్యాక్ ఎండ్ లో ఇలా హ్యాండిల్ చేస్తావు. నీకు యూజర్ నేమ్ కావాలంటే U__ నేమ్, లైక్ ఈ వేరియబుల్స్ అనేవి మీ ఇష్టం, మీకు నచ్చినట్టు రాయొచ్చు. బట్ మీరు ఫామ్ లో ఏదైతే నేమ్ పెడతారో బ్యాక్ ఎండ్ లో ఆ నేమ్ తోనే మీరు రిట్రైవ్ చేసుకోవాలి. గాట్ ఇట్? ఇదనమాట. సో లెట్స్ గో టు VS Code అగైన్. DD యూజర్ ఇన్పుట్ చేసాం కదా. ఇప్పుడు DD చేయకుండా ఏం చేస్తామంటే, ప్రెసెంట్ ఎవరైనా సరే ఫామ్ ఫిల్ చేస్తే ఏమవ్వాలి, ఫామ్ డేటా ఫిల్ అయిపోయి, లైక్ ఇప్పుడు ఏంటంటే సపోజ్ DD చేసాం కదా. ఇప్పుడు మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, ఈ రౌట్లో ఏం చేస్తామంటే సేవ్ డేటా టు DB అంటే డేటాబేస్ కి డేటాని సేవ్ చేస్తాం. ఈ స్టెప్ ఉండదు అనమాట. ఇంకా DD అంటే జస్ట్ మనం డీబగింగ్ కోసం, చెక్ చేసుకోవడం కోసం. రిక్వెస్ట్ ఏం చేస్తామంటే డేటాబేస్ సేవ్ చేస్తాం. డేటాబేస్ సేవ్ చేసిన తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ ఏ పేజ్ నుంచి అయితే వచ్చాడో యూజర్ అదే పేజ్కి పంపిస్తాం కదా. ఇప్పుడు సపోజ్ ఒక యూజర్ ఉన్నాడు. యూజర్ ఏంటంటే కాంటాక్ట్ అస్ అనే పేజ్ లో ఉన్నాడు. ప్రెసెంట్ కాంటాక్ట్ అస్ అనే పేజ్ లో ఉన్నాడు. ఈ పేజ్ లోనే డేటా అంతా ఫిల్ చేసి సబ్మిట్ క్లిక్ చేశాడు. అప్పుడు ఏమవ్వాలి, వాడిని వేరే పేజ్కి నువ్వు తీసుకెళ్ళకూడదు, ఇదే పేజ్ లో ఉంచాలి. అంటే నువ్వు పోస్ట్ రిక్వెస్ట్ అయిపోయిన తర్వాత పోస్ట్ రిక్వెస్ట్ కోసం యూఆర్ నావిగేటింగ్ హిమ్ అనమాట. కాంటాక్ట్ అస్ డేటా అనే రౌట్ కి నావిగేట్ చేస్తున్నావు. చేసిన తర్వాత మళ్ళీ అక్కడ డేటా అంతా డేటాబేస్ లో సేవ్ అయిపోయిన తర్వాత వెనక్కి పంపించే, మళ్ళీ సెండ్ హిమ్ టు ద కాంటాక్ట్ అస్ పేజ్. అంతే కదా. ఇదంతా కూడా చాలా తక్కువ టైంలో జరిగిపోవాలంటే నువ్వు ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేసావంటే వాడికి కాంటాక్ట్ అస్ డేటాకి ఇప్పుడు రీడైరెక్ట్ అవుతుంది. ఇలా రీడైరెక్ట్ అవ్వకుండా ఫాస్ట్ గా ఏం చేయాలి, డేటాబేస్ కి సెండ్ చేసిన తర్వాత అగైన్ రీడైరెక్ట్ హిమ్ బ్యాక్ టు కాంటాక్ట్ అస్ పేజ్. మీరు ఇప్పుడు సబ్మిట్ క్లిక్ చేస్తే ఇట్ ఈస్ టేకింగ్ యూ టు కాంటాక్ట్ అస్ డేటా. బట్ డేటాబేస్ లో సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత సపోజ్ అనుకుందాం డేటాబేస్ లో సేవ్ చేసేసాం అనుకుందాం. సేవ్ చేసిన తర్వాత ఏం చేయాలి, రీడైరెక్ట్ హిమ్ బ్యాక్. ఈ రౌట్ లో ఉంచొద్దు, రీడైరెక్ట్ హిమ్ బ్యాక్. అంటే ఏం చేయాలి, జస్ట్ గో టు ద VS Code, రిటర్న్. ఒక వ్యూని రిటర్న్ చేయకుండా మనకు మళ్ళీ ఈ వ్యూనే కావాలి, కాంటాక్ట్ అస్ వ్యూ నుంచి వచ్చాడు కదా అక్కడికే పంపించాలి. అంటే రిటర్న్ రీడైరెక్ట్ లోపల ఏదైనా రౌట్ ఇచ్చుకోవచ్చు. బట్ మనకి ఏం కావాలి, వెనక్కి రీడైరెక్ట్ చేయాలి. సో బ్యాక్, రిటర్న్ రీడైరెక్ట్ బ్యాక్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటాక్ట్ అస్ డేటా అనేది వస్తాడు సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే. వచ్చిన తరువాత ఏం చేస్తాడు, వచ్చిన తరువాత డేటాబేస్ లో డేటాను సేవ్ చేస్తాడు. ఇక్కడ కామెంట్ చేశాను కదా, మనం ఆ కోడ్ ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సేవ్ చేసిన తర్వాత రిటర్న్ రీడైరెక్ట్ బ్యాక్, ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికే పంపించే. కాంటాక్ట్ అస్ అనే పేజ్ నుంచి కదా వచ్చాడు, అక్కడికే పంపించే. గో టు బ్రౌజర్, ఫస్ట్ రీలోడ్ చేద్దాం. చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఏమవ్వాలి, ఇంతవరకు ఏమైంది, సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఇట్ ఈస్ టేకింగ్ అస్ టు కాంటాక్ట్ అస్ డేటా రౌట్. బట్ ఇప్పుడు సబ్మిట్ క్లిక్ చేస్తే యు సీ మనకి అది కాంటాక్ట్ అస్ డేటాకి తీసుకెళ్ళట్లేదు, కాంటాక్ట్ అస్ లోనే ఉంచింది. చూసారా, పేజ్ రీలోడ్ అవుతుంది ఇక్కడ. ఇఫ్ యూ సీ క్లియర్లీ పేజ్ ఈస్ గెటింగ్ రీలోడెడ్. ఓకే, పేజ్ రీలోడ్ అవుతుంది కానీ యు ఆర్ స్టేయింగ్ ఆన్ కాంటాక్ట్ అస్ పేజ్ ఓన్లీ. ఇక్కడ ఏం జరుగుతుంది, కాంటాక్ట్ బిహైండ్ ద సీన్స్ ఏమవుతుందంటే సబ్మిట్ క్లిక్ చేస్తే కాంటాక్ట్ అస్ డేటా అనే దానికి పోస్ట్ రిక్వెస్ట్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నువ్వేం చెప్తున్నావు, రిటర్న్ రీడైరెక్ట్ బ్యాక్. ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికే పంపించే, ఒక సైకిల్ అనమాట. అందుకే నీకు తెలియడం లేదు, ఫాస్ట్ గా జరిగిపోతుంది ఇది. సబ్మిట్ క్లిక్ చేస్తే కాంటాక్ట్ అస్ డేటాకి వెళ్ళి వెంటనే కాంటాక్ట్ అస్కి వచ్చేస్తుంది. నీకు ఆ URL చేంజ్ అక్కడ నీకు కనిపించదు, అంత ఫాస్ట్ గా జరుగుతుంది ఇది. ఇదన్నమాట ఇక్కడ నువ్వు చేస్తున్నది ఈ పోస్ట్ రిక్వెస్ట్ లో. గాట్ ఇట్? అయితే ఇప్పుడు ఏంటంటే ఒక యూజర్ ఉన్నాడు, డేటాబేస్ లో డేటా సేవ్ చేసుకున్నాడు. లైక్ డేటా అంతా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేశాడు, డేటాబేస్ లో స్టోర్ అయిపోయింది. ఓకే, నీకు బాగానే ఉంటది. కానీ సపోజ్ నేను యూజర్ అనుకుందాం, నేను డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశా. ఇలా డీటెయిల్స్ ఏవో ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేశా. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే ఏమైంది, అన్ని డేటా పోయింది. యూజర్ నేమ్ ఖాళీ అయిపోయింది, ఈమెయిల్ ఖాళీ అయిపోయింది, ఫోన్ నెంబర్ ఖాళీ అయిపోయింది, బాగానే ఉంది. కానీ ఫామ్ సబ్మిట్ అయిందా లేదా యాజ్ ఎ యూజర్ గా నాకు ఎలా తెలుస్తుంది, నేను యూజర్ని అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేశా. ఏమైంది, అన్ని కూడా పేజ్ రీలోడ్ అయ్యి
యూజర్ నేమ్ పోయింది, ఈమెయిల్ పోయింది, ఫోన్ నెంబర్ పోయింది, అంత బాగానే ఉంది. కానీ అసలు ఫామ్ ఫిల్ అయిందా లేదా నాకు ఎలా తెలుస్తుంది? దానికోసం ఏంటంటే ఫ్లాష్ సెషన్ అంటాం అనమాట. ఫ్లాష్ సెషన్ అంటే ఏంటంటే సెషన్ అనేది నెక్స్ట్ హెచ్టిటిపి రిక్వెస్ట్ వరకు మాత్రమే ఉంటది. అంటే ఒక రీలోడ్ వరకు మాత్రమే ఉంటది. ఇంకొకసారి రీలోడ్ చేస్తే పోతుంది అనమాట సెషన్. దాన్నే ఫ్లాష్ సెషన్ అంటాం. దాన్ని యూజ్ చేస్తాం. సో ఫ్లాష్ సెషన్ ని ఎలా క్రియేట్ చేయాలంటే రిటర్న్ రీడైరెక్ట్ బ్యాక్ తర్వాత ఇక్కడే యారో పెట్టి విత్ అని పెడతామంట. రిటర్న్ రీడైరెక్ట్ బ్యాక్ విత్ ఇక్కడ ఒక సెషన్ వేరియబుల్ పేరు ఏమని పెడతాం? సపోజ్ సక్సెస్ అని అడదాం. సక్సెస్ అనేది వేరియబుల్ నేమ్ అనమాట. కామా టెక్స్ట్ ఏమని పెడదాం? యువర్ ఫామ్ డేటా ఈజ్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్. ఇది మెసేజ్ అనమాట. యువర్ ఫామ్ డేటా ఈజ్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్. ఇది ఫామ్ డేటా. ఈ సెషన్ ని క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడైతే ఇది లాస్ట్ స్టెప్ కదా, అంటే డేటాబేస్ లో సేవ్ అయ్యి అంతా సక్సెస్ అయితేనే చూపిస్తాం అడిగి. ఏమని చూపిస్తున్నాం? రీడైరెక్ట్ బ్యాక్ చేసినప్పుడు విత్ సక్సెస్ అంటే ఏంటంటే సక్సెస్ అనే ఒక సెషన్ వేరియబుల్ ని విత్ అని పెట్టినప్పుడు ఏంటంటే ఇది ఒక ఫ్లాష్ సెషన్ అనమాట. కంప్లీట్ సెషన్ కాకుండా ఒక ఫ్లాష్ సెషన్ అంటే ఓన్లీ వన్ హెచ్టిటిపి, నెక్స్ట్ వన్ హెచ్టిటిపి రిక్వెస్ట్ వరకు మాత్రమే క్రియేట్ చేస్తుంది సక్సెస్ అనే ఒక సెషన్ వేరియబుల్ ని. ఆ సక్సెస్ యొక్క వాల్యూ ఏంటంటే యువర్ ఫామ్ డేటా ఈజ్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్. ఇదనమాట. ఇప్పుడు ఓకే, సెషన్ క్రియేట్ చేసాం బ్యాక్ ఎండ్ లో. బట్ ఫ్రంట్ ఎండ్ లో సెషన్ ఎలా చూపిస్తాం? గో టు ద పేజ్, గో టు కాంటాక్ట్ అస్ బ్లేడ్. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఏం చేస్తామంటే ఈ ఫామ్ కిందన ఇక్కడ కండిషనల్ రెండరింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం చెప్పాం కదా అసలు బ్లేడ్ అంటే లైక్ ఇప్పుడు వ్యూ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ ప్లస్ HTML. సో ఇప్పుడు కూడా మనం ప్రోగ్రామింగ్ చూపిద్దాం అనమాట. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఇఫ్ ఎల్స్ యూజ్ చేయొచ్చు, ఫర్ లూప్ యూజ్ చేయొచ్చు, ఇలాంటివి చాలా చేయొచ్చు అనమాట HTML పైన యూజింగ్ PHP అనమాట. ఏం చేస్తారంటే అలాంటివి యూజ్ చేయాలంటే @ పెట్టాలి. ఇఫ్ బ్రాకెట్ లోపల సెషన్ ఆఫ్ సక్సెస్. దీని మీనింగ్ ఏంటంటే ఇఫ్ సెషన్ ఆఫ్ సక్సెస్ ఉంటే అంటే సెషన్ లోపల సక్సెస్ అనే వేరియబుల్ కీ అనమాట. సక్సెస్ అనే ఒక కీ ఉంటే అప్పుడు ఏంటి? ఇక్కడ ఎండ్ ఇఫ్ అనమాట. ఎండ్ ఇఫ్ అంటే ఏంటంటే ఈ రెండిట్ల మధ్యలో ఈ రెండు ప్రోగ్రామింగ్ అనమాట. ఈ 15th లైన్ 17th లైన్ ఈ మధ్యలో HTML రాసుకోవచ్చు నువ్వు. దీని మీనింగ్ ఏంటంటే సెషన్ ఆఫ్ సక్సెస్ ఉంటే అప్పుడు ఏం చేయమంటున్నా? ఒక పారాగ్రాఫ్ చూపించమంటున్నా. ఈ పారాగ్రాఫ్ లో ఏం చూపిస్తా అంటే ఒక బ్లేడ్ అన్న. ఇప్పుడు ఏంటి? బ్లేడ్ లోపల PHP వేరియబుల్ చూపించాలంటే అలాగే HTML మధ్యలో PHP వేరియబుల్ చూపించాలంటే కర్లీ బ్రేసెస్ అనమాట. 2 కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తాం. ఇక్కడ సెషన్ ఆఫ్ సక్సెస్. దీనికి కొంచెం కలర్ యాడ్ చేద్దాం. లైక్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు దీనికి కలర్ ఏమనిద్దాం? గ్రీన్. కలర్ ఈజ్ గ్రీన్. బాగుంటుంది కదా, సక్సెస్ అనమాట. సో దీని మీనింగ్ ఏంటంటే సక్సెస్ అనే సెషన్ ఉంటే అప్పుడు ఇది చూపించమంటున్నాం. ఇక్కడ ఎండ్ ఇఫ్ అనమాట. అంటే సక్సెస్ అనే సెషన్ ఉంటేనే ఈ పారాగ్రాఫ్ కనిపిస్తుంది, లేకపోతే పారాగ్రాఫ్ కనిపించదు. ఈ పారాగ్రాఫ్ లో కూడా నువ్వేం చూపిస్తున్నావు? సెషన్ ఆఫ్ సక్సెస్ వాల్యూ చూపిస్తున్నావు అనమాట. సెషన్ ఆఫ్ సక్సెస్ కి వాల్యూ ఏంటి? మనం బ్యాక్ ఎండ్ లో సెట్ చేసాం. మీరు చూస్తే విత్ సక్సెస్. విత్ అంటే ఏంటి? ఫ్లాష్ సెషన్ ని క్రియేట్ చేస్తుంది. దాని కీ వచ్చేసరికి సక్సెస్, వాల్యూ వచ్చేసరికి మనం ఏమైనా రాయొచ్చు. ఇక్కడ ఈ కీ కూడా మీకు నచ్చినట్టు రాసుకోవచ్చు. ఇక్కడ కీ ఏది రాస్తే కాంటాక్టర్స్ లో కీ కూడా అదే రాయాలి. సెషన్ ఆఫ్ ద కీ అనమాట. ఇక్కడ సక్సెస్ కాబట్టి ఇఫ్ సెషన్ ఆఫ్ సక్సెస్ ఉంటే ఐ విల్ షో ద పారాగ్రాఫ్. లోపల ఏం చూపిస్తా? పారాగ్రాఫ్ లోపల సెషన్ ఆఫ్ సక్సెస్. సో ఇప్పుడు గో టు ద కాంటాక్ట్ స్పేస్, రీలోడ్ చేస్తున్నా. రీలోడ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు సబ్మిట్ క్లిక్ చేస్తే ఏమని చూపిస్తుంది? యువర్ ఫామ్ డేటా ఈజ్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్. చూసారా? యువర్ ఫామ్ డేటా ఈజ్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్. ఇక్కడ చూడండి, యువర్ ఫామ్ డేటా ఈజ్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్. ఇదనమాట. ఇప్పుడు క్రియేట్ చేస్తే మనకి సెషన్ ఉంది కాబట్టి లైక్ ఇప్పుడు ఏంటి? ఫస్ట్ సెషన్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు పేజ్ రీలోడ్ అయ్యింది. చెప్పాను కదా నెక్స్ట్ HTTP రిక్వెస్ట్ అనమాట. ఫ్లాష్ సెషన్ ఇప్పుడు కూడా నెక్స్ట్ HTTP రిక్వెస్ట్ ఉంటుంది. మీరు సబ్మిట్ పాడి క్లిక్ చేసినప్పుడు పేజ్ రీలోడ్ అయ్యింది అంటే ఆ HTTP రిక్వెస్ట్ కి సెషన్ అవైలబుల్ గా ఉంది.
సో ఇఫ్ సెషన్ ఆఫ్ సక్సెస్ అవైలబుల్ గా ఉంది కాబట్టి వీఆర్ షోయింగ్ దిస్ పారాగ్రాఫ్ ఏంటి, సెషన్ ఆఫ్ సక్సెస్ చూపిస్తుంది. అంటే సెషన్ ఆఫ్ సక్సెస్ అంటే వాల్యూ ఏంటి, యువర్ ఫార్మ్ డేటా ఈజ్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్. కానీ మనకి ఇక్కడ ఫ్లాష్ సెషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఫ్లాష్ సెషన్ ఇప్పుడు కూడా ఓన్లీ నెక్స్ట్ హెచ్టిటిపి రిక్వెస్ట్ కి మాత్రమే ఉంటుంది. నువ్వు ఇంకొకసారి పేజ్ ని రీలోడ్ చేసావు అనుకో, ఇట్ విల్ నాట్ బి ప్రెజెంట్. చూసారు కదా, ఇంకొక రీలోడ్ చేస్తే అది సెకండ్ హెచ్టిటిపి రిక్వెస్ట్ అవుతుంది, కనిపించదు ఇంకా, మరి పోయింది. కోడ్ లో ఏంటి, ఇఫ్ సెషన్ ఆఫ్ సక్సెస్ ఉంటే, బట్ విత్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, బ్యాక్ ఎండ్ లో ఫ్లాష్ సెషన్ క్రియేట్ చేస్తుంది. ఫ్లాష్ సెషన్ అంటే ఏంటి, ఓన్లీ వన్ నెక్స్ట్ హెచ్టిటిపికి మాత్రమే ఉంటుంది అవైలబుల్ గా, తర్వాత అవైలబుల్ గా ఉండదు. సో ఇదన్నమాట ప్రాసెస్. సో ఫస్ట్ సబ్మిట్ క్లిక్ చేస్తే ఏమంటే యువర్ ఫార్మ్ డేటా ఈజ్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని వస్తుంది. బట్ నెక్స్ట్ హెచ్టిటిపి ఇంకొకసారి రీలోడ్ చేస్తే కల్లా పోతుంది. అగైన్ ఫస్ట్ సబ్మిట్ కొట్టినప్పుడు పేజ్ రీలోడ్ అయింది, ఇక్కడ రీలోడ్ అయిన తర్వాత నెక్స్ట్ హెచ్టిటిపిలో వచ్చింది కాబట్టి యువర్ ఫార్మ్ డేటా ఈజ్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్. అండ్ దెన్ ఆఫ్టర్ సెకండ్ రీలోడ్ ఇట్ ఈస్ గోయింగ్. అగైన్ ఇప్పుడు ఏంటంటే యూజర్ నేమ్ మెయిల్ ఇస్తాను నేను, కోహ్లీ. ఈమెయిల్ వచ్చేసరికి kohli@gmail.com. ఫోన్ నెంబర్ వచ్చేసరికి 1234567890. సబ్మిట్ చేస్తున్నా. సబ్మిట్ చేసేసరికి యువర్ ఫార్మ్ డేటా ఈజ్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్. బాగుంది కదా, నీట్ గా క్రియేట్ అయింది. యూజర్ లాగా నాకు అర్థమవుతుంది, ఓకే నా ఫార్మ్ డేటా సేవ్ అయింది సక్సెస్ఫుల్ గా. ఓకే, దిస్ ఈజ్ గుడ్. ఓకే, కానీ ఇంతవరకు బాగానే ఉంది, ఇంతవరకు బాగానే హ్యాండిల్ చేసాం. కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే మన ఇంప్రూవ్మెంట్ ఏం చేయాలంటే, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యూజర్ నేమ్ అనే ఫీల్డ్ ఎంటీగా ఉంది. అబ్జర్వ్ చేయి, యూజర్ నేమ్ అనే ఫీల్డ్ ఎంటీ, ఈమెయిల్ ఎంటీగా ఉంది, ఫోన్ నెంబర్ ఎంటీగా ఉంది. ఇప్పుడు నేను సబ్మిట్ క్లిక్ చేస్తా, ఏమని వస్తుంది, యువర్ ఫార్మ్ డేటా ఈజ్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని వస్తుంది. కానీ నేను అసలు యాక్చువల్గా ఫార్మ్ డేటా ఇచ్చానా, ఇవ్వలేదుగా. యూజర్ నేమ్ ఎంటీ, ఈమెయిల్ ఎంటీ, ఫోన్ నెంబర్ ఎంటీ, అయినా సరే నేను సబ్మిట్ చేస్తే యువర్ ఫార్మ్ డేటా ఈజ్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్. హౌ ఈస్ దట్ పాసిబుల్? అసలు అది అవ్వకూడదు కదా. నేను ఇప్పుడు డేటా ఏమి ఇవ్వకుండా, సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ జశ్వంత్ అని ఇచ్చాను, సపోజ్ జస్ట్ అని పెట్టాను. ఇప్పుడు నేను సబ్మిట్ క్లిక్ చేశాను అనుకో, ఏమవుతుంది, యూజర్ నేమ్ ఒకటే ఇచ్చాను, ఈమెయిల్ ఇవ్వలేదు, ఫోన్ నెంబర్ ఇవ్వలేదు. కానీ ఈ 3 కూడా రిక్వైర్డ్ ఫీల్డ్స్, నాకు ఈ 3 కావాలి. 3 ఉంటేనే సబ్మిట్ చేయగలను. కానీ ఏంటి, నేను ఒకటి ఇచ్చినా సరే యువర్ ఫార్మ్ డేటా ఈజ్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని వస్తుంది. ఇక్కడే వస్తుంది అనమాట ది కాన్సెప్ట్ ఆఫ్ వ్యాలిడేషన్. మీరు ఇక్కడ చూసుకుంటే మనం ఫస్ట్ ఫామ్, ఇదేంటి, ఇది అయిపోయింది, లైక్ ఫామ్ హ్యాండ్లింగ్ చేసాం. ఫస్ట్ పోస్ట్ రిక్వెస్ట్ కాంటాక్ట్ అస్ డేటా అని చెప్పేసి దీన్ని చేసాం. తర్వాత బ్యాక్ ఎండ్ లో హ్యాండిల్ చేసాం. ఎలా చేసాం గుర్తుంది కదా, రిక్వెస్ట్ ఇన్పుట్ ఆఫ్, లేకపోతే రిక్వెస్ట్ ఇన్పుట్ ఆఫ్ యూ నేమ్, రిక్వెస్ట్ ఇన్పుట్ ఆఫ్ ఈమెయిల్ అడ్రస్, రిక్వెస్ట్ ఇన్పుట్ ఆఫ్ ఫోన్ నెంబర్, అలా అనమాట. ఇది కూడా కంప్లీట్ అయింది. రీడైరెక్ట్ బ్యాక్ టు సేమ్ పేజ్, ఇది కూడా చేసాం. ఎలా చేసాం, రీడైరెక్ట్ ఆఫ్ బ్యాక్ ఆఫ్ ఫంక్షన్ అనమాట. ఫ్లాష్ సెషన్ కూడా ఇప్పుడే చూసాం. ఫ్లాష్ సెషన్ అంటే ఏంటి, రిటర్న్ రీడైరెక్ట్ బ్యాక్ తర్వాత యారో పెట్టి విత్ అని యూజ్ చేసాం కదా. విత్ అని యూజ్ చేస్తే ఏమవుద్ది, ఫ్లాష్ సెషన్ క్రియేట్ అవుద్ది. ఫ్లాష్ సెషన్ అంటే ఏంటి, ఫర్ ద ఓన్లీ వన్ నెక్స్ట్ హెచ్టిటిపి రిక్వెస్ట్ కి మాత్రమే సెషన్ క్రియేట్ అవుద్ది. దాన్ని మనం ఫ్రంట్ ఎండ్ లో ఎలా చూపించాలో కూడా చూసాం. ఇఫ్ కండిషన్ యూజ్ చేసి కండిషనల్ రెండరింగ్, దాన్ని కండిషనల్ రెండరింగ్ అంటాం. అంటే ఇఫ్ ఎల్స్ అనమాట. ఇఫ్ అని పెట్టాం, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్ ఎండ్ లో మళ్ళీ చూపిస్తా. ఫ్రంట్ ఎండ్ లో ఏంటంటే ఇఫ్ అని పెట్టాం, ఇఫ్ సెషన్ ఆఫ్ సక్సెస్ ఉంటే, ఇక్కడ ఎండ్ ఇఫ్ అనమాట. అంటే ఇదంతా ఇఫ్ కండిషన్. మనం చూస్తే కోడింగ్ లో బ్రాకెట్ ఓపెన్ చేస్తాం కదా, బ్రాకెట్ ఓపెన్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేస్తాం కదా, అలా అనమాట. ఈ మధ్యలో ఉండదంతా కూడా ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే ప్రింట్ అవుతుంది, లైక్ చూపిస్తుంది బ్రౌజర్ పైన. సో ఫ్లాష్ సెషన్ ఇస్ డన్. నెక్స్ట్ ది కమింగ్ పార్ట్, ఫార్మ్ డేటా వ్యాలిడేషన్. ఇక్కడికే మనం వచ్చామన్నమాట. ఫార్మ్ డేటా వ్యాలిడేషన్ అంటే ఏంటంటే, మనం అసలు డేటాని చెక్ చేయట్లే, డేటా వస్తుందో రావట్లే చెక్ చేయట్లేదు, జస్ట్ ఏదో నార్మల్గా డీడీ చేసాం కానీ. బట్ ఏంటి, అసలు యూజర్ నేమ్ అనేది పక్కా నువ్వు చెప్పాలి కదా యూజర్ కి. యూజర్ నేమ్ ఫిల్ చేయకపోతే ఆ ఫార్మ్ డేటా సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని చూపించకూడదు. యూజర్ నేమ్ లేదని చెప్పాలి, ఈమెయిల్ లేకపోతే ఈమెయిల్ లేదని చెప్పాలి, ఫోన్ నెంబర్ లేకపోతే ఫోన్ నెంబర్ లేదని చెప్పాలి. దీన్నే డేటా వ్యాలిడేషన్ అంటాం అనమాట. సో ఇప్పుడు బ్యాక్ ఎండ్ లో డేటా వ్యాలిడేషన్ ఎలా చేయాలో చూద్దాం. లారవెల్ లో డేటా వ్యాలిడేషన్ అనేది చాలా ఈజీ. ఎలా చేస్తామంటే, go to the backend web.php,
ఇక్కడ ఏదైతే ఉందో డేటాబేస్లోకి సేవ్ చేసే ముందు ఏం చేస్తామంటే వ్యాలిడేటెడ్ డేటా అనుకుందాం. వ్యాలిడేటెడ్ డేటా ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏంటంటే మనకు వచ్చే రిక్వెస్ట్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. రిక్వెస్ట్ అనేది ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ కి ఒక ఫంక్షన్ ఉంది ఏంటంటే రిక్వెస్ట్ వ్యాలిడేట్. రిక్వెస్ట్ వ్యాలిడేట్ ఒక ఫంక్షన్ అనమాట. రిక్వెస్ట్ వ్యాలిడేట్ అంటే రిక్వెస్ట్ ని వ్యాలిడేట్ చేస్తుంది. వ్యాలిడేట్ చేసి అవుట్పుట్ ని అరే ఫార్మాట్ లో ఇస్తుంది అనమాట. అంటే ఇప్పుడు వ్యాలిడేటెడ్ డేటా ఎలా ఉంటుంది అంటే అరేలో ఉంటది. రిక్వెస్ట్ ఏంటి ఆబ్జెక్ట్, కానీ వ్యాలిడేటెడ్ డేటా అనేది అరే అనమాట. సో ఈ వ్యాలిడేట్ ఏం చేస్తుంది అంటే ఫంక్షన్ ఇట్ టేక్స్ అన్ అరే. అరే తీసుకొని ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటి u_name. దీనికి కొన్ని పెడతాం అనమాట, కొన్ని వ్యాలిడేషన్స్ పెడతాం. ఫస్ట్ వ్యాలిడేషన్ ఏంటంటే రిక్వైర్డ్ u_name రిక్వైర్డ్ అని పెడతాను. నెక్స్ట్ ఏంటంటే మినిమం అంటే మినిమం నెంబర్ ఆఫ్ లెంత్ అనమాట. ఒక 5 అని పెడతాను, లేకపోతే 3 అని పెడతాం. చిన్న నేమ్స్ ఉండొచ్చు కదా, జో అనేసి ఇలాంటివి, జాయ్ అవ్వచ్చు. సో మినిమం 3 క్యారెక్టర్స్ ఉండాలంటాను. నెక్స్ట్ ఆర్ ఆపరేటర్. ఆర్ ఆపరేటర్ అంటే ఏంటంటే ఆర్ ఆపరేటర్ కాదు, ఇక్కడ జస్ట్ అది సింబల్. అది ఆర్ అంటే ఏదో ఒకటి ఉన్న అయిపోద్ది అన్నట్టు కాదు. లైక్ ఇక్కడ ఏంటంటే వ్యాలిడేషన్ అన్నిటికీ చేయాలి. సో మ్యాక్సిమం లెంత్ ఎంత 20 పెడతా. మ్యాక్సిమం 20 క్యారెక్టర్స్ ఉండాలి. తర్వాత దీనికి యూజర్ నేమ్ కి వ్యాలిడేట్ చేసాం ప్రెసెంట్. ఇప్పుడు చెక్ చేద్దాం. యూజర్ నేమ్ వ్యాలిడేషన్ అయింది కదా, చెక్ చేద్దాం. కమ్ టు బ్రౌజర్. మామూలుగా పేజ్ని రీలోడ్ చేసి నేను ఇక్కడ సబ్మిట్ చేస్తున్నా. సబ్మిట్ చేస్తే ఏంటంటే మనకేం తెలియట్లేదు. ప్రెసెంట్ ఏంటంటే ఎర్రర్ అయితే వ్యాలిడేషన్ అయితే అవుతుంది, కానీ మనకి తెలియట్లేదు. ఎలా చెక్ చేస్తామంటే వ్యాలిడేషన్ని ఫ్రంట్ ఎండ్ లో మనకి ఎలా కనిపించాలంటే గో టు VS Code. ఇక్కడ ఏంటి వ్యాలిడేటెడ్ డేటా ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ వ్యాలిడేషన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఒక ఎర్రర్ అనే ఒక అరే క్రియేట్ అవుతుంది. సో గో టు కాంటాక్ట్ స్పేస్ యూజర్ నేమ్ ఇన్పుట్ కిందన ఏం చేస్తామంటే ఎర్రర్ ఆఫ్ యూనేమ్ అనేది కదా ఇక్కడ నేమ్. దీనికి ఎర్రర్ ఆఫ్ యూనేమ్ అండ్ ఎర్రర్ అంటే ఏంటంటే ఎర్రర్ ఎండ్ చేయమని చెప్తున్నా. ఇప్పుడు ఈ మధ్యలో ఏది రాసినా సరే కండిషనల్ రెండరింగ్ అంటే ఏంటంటే యూనేమ్ దగ్గర వ్యాలిడేషన్ ఎర్రర్ ఉంటేనే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఏం చేస్తాను, స్మాల్ ట్యాగ్ తీసుకుంటా. స్మాల్ అనే ట్యాగ్ తీసుకొని దీనికి స్టైల్ ఈజ్ ఈక్వల్ టు కలర్ ఈజ్ రెడ్ అండ్ దెన్ దీంట్లో ఏం రాస్తాను, PHP ఏం చేస్తానంటే మెసేజ్ అనేది ఏంటంటే మెసేజ్ ప్రతిదానికి కూడా ఎర్రర్ క్రియేట్ అయితే మెసేజ్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి u_name ఉంది కదా. ఇప్పుడు వ్యాలిడేషన్ web.phpకి వెళ్తే రిక్వెస్ట్ వ్యాలిడేట్ అన్నప్పుడు ఏం చేస్తుంది, యూజర్ నేమ్ కి 3 వ్యాలిడేషన్స్ చేస్తుంది. ఫస్ట్ అది రిక్వైర్డా కాదా వ్యాలిడేట్ చేస్తుంది. సెకండ్ వ్యాలిడేషన్ ఏంటి, మినిమం 3 క్యారెక్టర్స్ ఉన్నాయా లేదా. థర్డ్ వ్యాలిడేషన్ మాక్సిమం లెంత్ 20 క్యారెక్టర్స్ అవ్వాలి. సో 1 by 1 వెళ్తుంది. ఒక్కటి ఫెయిల్ అయినా సరే మెసేజ్ అనమాట. రిక్వైర్డ్ దగ్గర ఫెయిల్ అయింది అనుకోండి, మెసేజ్ లో ఏంటంటే దిస్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ అని వస్తుంది. సెకండ్ దగ్గర మిస్ అయితే దిస్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 3 క్యారెక్టర్స్ అని వస్తుంది. థర్డ్ దగ్గర ఫెయిల్ అయితే మాక్సిమం ఏమో 20 ఉండాలని వస్తుంది. చెక్ చేద్దాం ఇప్పుడు. అదే ఫ్రంట్ ఎండ్ లో చూపిస్తున్నాం. ఎలా చూపిస్తున్నాం, ఇఫ్ _u_name అంటే యూజర్ నేమ్ లో ఎర్రర్ ఉంటేనే ఏం చూపించమంటున్నాం, మెసేజ్ చూపించమంటున్నాం. మెసేజ్ ఆఫ్ యూనేమ్ అంటే ఇక్కడ లోపల యూనేమ్ లోపల మెసేజ్ పెట్టాం కాబట్టి దాని అర్థం ఏంటంటే ఇది యూనేమ్ కి చెందుద్ది అనమాట ఈ మెసేజ్. సో గో టు ద బ్రౌజర్, సబ్మిట్ చేస్తే చూడండి ఏమొస్తుంది ఇక్కడ, ద యూనేమ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ అంటే యూజర్ నేమ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ అనమాట. గాట్ ఇట్. ఇప్పుడు నేను ఏం చేశా అంటే ఒక లెటర్ ఇచ్చి సబ్మిట్ క్లిక్ చేశా. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ద యూనేమ్ ఫీల్డ్ మస్ట్ బి అట్లీస్ట్ 3 క్యారెక్టర్స్ అంటే ఏంటంటే ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ద యూనేమ్ ఈజ్ రిక్వైర్డ్ అనే ఏదైతే మెసేజ్ ఉందో ఆ మెసేజ్ పోయింది. ఎందుకు, మనం ఏ అయినా ఒక క్యారెక్టర్ ఇచ్చాం అంటే దాని మీనింగ్ ఏంటి, మన VS Code లో మీరు web.phpకి వెళ్తే రిక్వైర్డ్ అనే దాన్ని మనం దాటేసాం అనమాట. ఒక క్యారెక్టర్ ఇచ్చాం కాబట్టి రిక్వైర్డ్ సాటిస్ఫై అయిపోయింది. సెకండ్ ఏంటి, మినిమం 3 క్యారెక్టర్స్ ఉండాలని చెప్పాం, అందుకు 3 క్యారెక్టర్స్ దగ్గర ఫెయిల్ అయింది. థర్డ్ ఏంటి, మాక్సిమం 20. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మాక్సిమం 20 కాబట్టి 20 కన్నా ఎక్కువ క్యారెక్టర్స్ ఇస్తా.
20 కన్నా ఎక్కువ క్యారెక్టర్స్ ఇస్తే ఇప్పుడు ఏమవుద్దంటే ఫస్ట్ రిక్వైర్డ్ అన్నాను, రిక్వైర్డ్ సాటిస్ఫై అయిపోద్ది. సెకండ్ మినిమం 3 క్యారెక్టర్స్ కావాలన్నాను, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, అది కూడా సాటిస్ఫై అయిపోద్ది. బట్ థర్డ్ వన్ ఫెయిల్ అవుతుంది, మాక్సిమం 20 కావాలి, మాక్సిమం నేను ఎక్కువ ఇచ్చాను. సబ్మిట్ క్లిక్ చేస్తున్నా, ఏమవుతుంది, ద యూ నేమ్ ఫీల్డ్ మస్ట్ నాట్ బి గ్రేటర్ దాన్ 20 క్యారెక్టర్స్. ఓకే, ద యూజర్ నేమ్ ఏంటంటే 20 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు అని చెప్తుంది అనమాట. గాట్ ఇట్? ఇది వ్యాలిడేషన్. వ్యాలిడేషన్ ఎలా వర్క్ అవుతుంది? సో లెట్స్ గో అండ్ డూ వ్యాలిడేషన్ ఫర్ అదర్ ఫీల్డ్స్ యాజ్ వెల్. _u_name చేశాం కదా, ఈమెయిల్కి చేద్దాం. ఈమెయిల్ యొక్క నేమ్ ఏంటి? email_add. ఈమెయిల్ అడ్రస్ కి ఏం చేద్దాం? రిక్వైర్డ్ అండ్ ఇట్ షుడ్ బి ఈమెయిల్. నెక్స్ట్ ఫోన్ నెంబర్ ph_name. దీనికి ఏంటి? రిక్వైర్డ్ పెడదాం, సింపుల్ గా రిక్వైర్డ్ పెడదాం ఫోన్ నెంబర్స్. ఓకే, లేకపోతే ఇంకోటి కూడా ఉంది, digits between 7,15. అంటే 7 to 15 డిజిట్స్ ఉండాలి. మామూలుగా అయితే ఇండియన్ నెంబర్ 10 డిజిట్స్ ఉంటుంది, అదర్ కంట్రీస్ చేంజ్ అవుతూ ఉండొచ్చు కదా. సో డిజిట్స్ అనేవి 7 డిజిట్స్ to 15 డిజిట్స్ అయ్యి ఉండాలి. అంతేకాకుండా రిక్వైర్డ్ ఫీల్డ్ అవ్వాలి. ఇది ఫోన్ నెంబర్ కి మనం ఇస్తున్న వ్యాలిడేషన్. ఈమెయిల్ అడ్రస్ కి ఇస్తున్న వ్యాలిడేషన్ ఏంటి? రిక్వైర్డ్ అవ్వాలి, ఈమెయిల్ అవ్వాలి. సో ఇప్పుడు ఇవన్నీ అన్నిటికీ కూడా ఇచ్చేసాం అనమాట. అన్నిటికీ వ్యాలిడేషన్ బ్యాక్ ఎండ్ లో జరిగిపోతుంది సింపుల్ గా యూజింగ్ రిక్వెస్ట్ వ్యాలిడేట్ ఆఫ్ సింపుల్ ఫంక్షన్ తో వ్యాలిడేషన్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ వ్యాలిడేషన్ ఫ్రంట్ ఎండ్ లో చూపించాలి కదా. యూజర్ నేమ్ కి ఎలా అయితే బ్యాక్ ఎండ్ లో వ్యాలిడేట్ చేసావు, ఫ్రంట్ ఎండ్ లో చూపించావు ఎర్రర్ ని, అలానే ఈమెయిల్ కూడా ఎర్రర్ ని చూపిస్తాం. ఎలా అంటే ఈ ఈమెయిల్ తర్వాత ఇక్కడికి వెళ్ళి @error ఆఫ్ ఈమెయిల్ అడ్రస్ అన్నది కదా నేము. దీనికి ఏం చేద్దాం? అండ్ ఎర్రర్ అంటే ఈ రెండింటి మధ్య లోపలే రాయాలి, కండిషనల్ రెండరింగ్ అగైన్. ఏం చేద్దామంటే సేమ్ దీన్నే కాపీ చేయండి, స్మాల్ లోపల మెసేజే చేంజ్ అవ్వదు, మెసేజే. ఇక్కడ అనుకోవచ్చు మెసేజ్ ఇక్కడ సేమ్ ఉంది కదా, ఇక్కడ యూజర్ మెసేజ్ అని ఈమెయిల్ మెసేజ్ అని రాయాలేమో అని. రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మెసేజ్ దేంట్లో రాసావు? ఎర్రర్ ఆఫ్ యూజర్ నేమ్. అంటే ఈ మెసేజ్ దేనికి చెందుద్ది? ఎర్రర్ ఆఫ్ యూజర్ నేమ్ కి చెందుద్ది. ఈ మెసేజ్ దేనికి చెందుతుంది? ఎర్రర్ ఆఫ్ ఈమెయిల్ అడ్రస్. సేమ్ గోస్ విత్ ఫోన్ నెంబర్. ఈ ఎర్రర్ ని కాపీ చేసుకొని ఫోన్ నెంబర్ కి పెడతా. ఫోన్ నెంబర్ కి పెడితే ఇక్కడ ఏంటి? ఎర్రర్ ఆఫ్ ఫోన్ నెంబర్. ఫోన్ నెంబర్ యొక్క నేమ్ ఏంటి? నేమ్ ph_num కదా, ph_num మెసేజ్. ఓకే, వ్యాలిడేషన్ డన్. వెళ్ళి చూద్దాం. వచ్చిన తర్వాత రీలోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే జస్ట్ అని పెట్టాను. ఇక్కడ ఏంటంటే ఏమవ్వలేదు, ఇక్కడ ఏమవ్వలేదు. సబ్మిట్ క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అవ్వలేదని వచ్చింది, ఫోన్ నెంబర్ ఏం రిక్వైర్డ్ అని వచ్చింది. ఈ రెండు మనం ఫిల్ చేయలేదు. ఇప్పుడు మేము 3 ఇవ్వకుండా సబ్మిట్ చేస్తే 3 రిక్వైర్డ్, యూజర్ నేమ్ రిక్వైర్డ్, ఈమెయిల్ రిక్వైర్డ్, ఫోన్ నెంబర్ రిక్వైర్డ్. చూసారు కదా. యూజర్ నేమ్ నేను ఇప్పుడు ఏం చేస్తా? 1 వేస్తా. ఈమెయిల్ అడ్రస్ ఏం చేస్తా? ఏబిసి అంట, లేకపోతే ఏబిసి. ఫోన్ నెంబర్ ఏం చేస్తా? 3 నెంబర్స్ ఇస్తా, సబ్మిట్ చేస్తా. ఏమవుతుంది ఇప్పుడు? ఫస్ట్ యూజర్ నేమ్ 1 క్యారెక్టర్ ఇచ్చావు అంటే రిక్వైర్డ్ ని సాటిస్ఫై చేసింది. సెకండ్ ఏమవుతుంది? మినిమం 3 క్యారెక్టర్స్ కావాలన్నా కానీ 1 క్యారెక్టర్ ఇచ్చాం. అప్పుడు ఏం చూపిస్తుంది ఇక్కడ? యూజర్ నేమ్ ఫీల్డ్ మస్ట్ బి అట్లీస్ట్ 3 క్యారెక్టర్స్. 1 క్యారెక్టర్ ఇచ్చాం, సో వ్యాలిడేషన్ ఫెయిల్. ఈమెయిల్ కి ఏమి ఇచ్చాం? మనం ఏమి ఇచ్చాం? ఈమెయిల్ కి రిక్వైర్డ్ డాట్ ఇచ్చాం, ఇంకోటి ఈమెయిల్ అని ఇచ్చాం. రిక్వైర్డ్ సాటిస్ఫై అయింది. మనం ఏమని ఇచ్చాం? ఏబిసి అని రాసాం. అక్కడ రిక్వైర్డ్ సాటిస్ఫై అయింది, బట్ అది ఈమెయిల్ అవ్వాలి కదా. సెకండ్ థింగ్ దగ్గర వ్యాలిడేషన్ ఫెయిల్ అయింది. ద ఈమెయిల్ అడ్రస్ ఫీల్డ్ మస్ట్ బి వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్. ఓకే, ఎలా అన్నమాట. తర్వాత ఫోన్ నెంబర్ ఏంటి? రిక్వైర్డ్ ఫీల్డ్ ఇంకేంటి? మనం నెంబర్స్ ఒక 3 నెంబర్స్ రాసాం, కాకపోతే రిక్వైర్డ్ ఫీల్డ్ సాటిస్ఫై అయిపోయింది. కానీ ఎన్ని డిజిట్స్ ఉండాలి? 7 to 15 డిజిట్స్ ఉండాలి. చెప్పాం కదా. సెకండ్ వ్యాలిడేషన్ అయితే ఫోన్ నెంబర్ కి ప్రతిదానికి కూడా ఇక్కడ web.php లో ఫస్ట్ బాగానే పాస్ అయిపోయాయి, సెకండ్ అన్ని ఫెయిల్ అయ్యాయి. దీనికి ఫోన్ నెంబర్ కి ఏంటంటే 7 to 15 డిజిట్స్ కావాలి నాకు, కానీ ఏమైంది? నేను 3 డిజిట్స్ ఇచ్చా. సో ఇట్ ఆల్సో ఫెయిల్డ్. ఇదన్నమాట. ఈ వ్యాలిడేషన్ ఏం చేస్తుందంటే అన్నిటిని వ్యాలిడేట్ చేస్తుంది, డేటా బాగా వస్తుందా లేదా. ఇఫ్ ఎనీ ఎర్రర్ వస్తే అక్కడే ఆపేస్తుంది, నెక్స్ట్ లైన్ కి రాదు. ఇంకా నెక్స్ట్ లైన్ కి రాకుండా అక్కడే బ్యాక్ పంపించేస్తుంది. ఎర్రర్స్ అనేవి చూపించాలంటే ఇలా చూపిస్తాం. ఎర్రర్ ఆఫ్ యూజర్ నేమ్ లోపల మెసేజ్,
ఎర్రర్ ఆఫ్ ఈమెయిల్ అడ్రస్ లోపల మెసేజ్, ఎర్రర్ ఆఫ్ ఫోన్ నెంబర్ లోపల మెసేజ్, గో టు web.php ఇలా అనమాట. ఇలా చూపిస్తాం. ఇప్పుడు అన్ని పాస్ అయితే ఏమవ్వాలి, అన్ని పాస్ అయితే ఫామ్ ఎలా సక్సెస్ అయినట్టు మనకు తెలియాలి. సో అది టెస్ట్ చేద్దాం. ఇప్పుడు పేజ్ రీలోడ్ చేస్తున్నా. ఇప్పుడు అన్ని కరెక్ట్ గా ఫిల్ చేస్తా. జస్ట్ అని పెట్టా, just@gmail.com అండ్ దెన్ ఫోన్ నెంబర్ వచ్చేసరికి వ్యాలిడ్ ఫోన్ నెంబర్ ఇచ్చా. లైక్ డిజిట్స్ వచ్చేసరికి ఇక్కడ వ్యాలిడ్ అంటే 7 to 15 డిజిట్స్ ఉంటే వ్యాలిడేషన్ బాగానే ఉన్నట్టు. సబ్మిట్ చేసా. సబ్మిట్ చేస్తే చూడండి, యువర్ ఫార్మ్ డేటా ఈజ్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్. ఎందుకంటే వ్యాలిడేషన్స్ అన్ని పాస్ అయ్యాయి. వ్యాలిడేషన్స్ అన్ని పాస్ అయ్యాయి కాబట్టి ఫార్మ్ డేటా ఈజ్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్. ఓకే, ఇదన్నమాట ఫార్మ్ వ్యాలిడేషన్. ఇది ఫార్మ్ వ్యాలిడేషన్ ఇలా చేస్తాం. సో రిక్వెస్ట్ వ్యాలిడేట్ అన్న ఫంక్షన్ యూస్ చేసుకొని చాలా సింపుల్ గా ప్రతి అడ్రస్ కి కూడా, మీరు ప్రతి నేమ్ కి కూడా, ప్రతి ఇన్పుట్ ట్యాగ్ కి కూడా మీరు రిక్వైర్డ్ గా రాసుకోవచ్చు. రిక్వైర్డ్ లేకపోతే మినిమం మాక్సిమం అని రాసుకోవచ్చు. కాకపోతే ఇంప్రూవ్మెంట్స్. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఏంటి దీనికి అంటే, సపోజ్ మీరు ఇక్కడ క్రోమ్ లోకి వెళ్ళి నేను సబ్మిట్ నొక్కితే ఏం చూపిస్తుంది, క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ద యూ నేమ్ ఫీల్డ్ ఈస్ రిక్వైర్డ్. యూ నేమ్ ఫీల్డ్ ఏంటి, సెకండ్ అడ్రస్, సెకండ్ది. ద ఈమెయిల్ యాడ్ ఫీల్డ్ ఈస్ రిక్వైర్డ్. ఈమెయిల్ యాడ్ ఏంటి అంటే, మనం ఏం చేస్తున్నామంటే మన నేమ్ ఏంటి, u_name. అదేం చూపిస్తుంది, ఏం చూపించాలనుకుంటుంది అంటే u_name ఫీల్డ్ ఈస్ రిక్వైర్డ్ అని చూపించాలనుకుంటుంది. కానీ మనం ఇచ్చే లేబుల్ ఏంటి, ఇక్కడ యూజర్ నేమ్ కదా. మనం యూజర్ కి తెలియకుండా ఫామ్ లో జస్ట్ నేమ్ ఏమో u_name అని పెట్టాం, ఈమెయిల్ కి email_address అని పెట్టాం. కానీ వాట్ ఇట్ ఈస్ ట్రయింగ్, యూజర్ కి ఏం చెప్తుంది, యూ నేమ్ అని చెప్తుంది, ఈమెయిల్ యాడ్ అని చెప్తుంది. ఇవన్నీ మనం ఇచ్చిన నేమ్స్. కానీ యాక్చువల్ లేబుల్స్ ఏంటి, ఈమెయిల్ ఈజ్ ద యాక్చువల్ నేమ్. ఇక్కడ ఏంటి, PH నేమ్ కాదు, ఫోన్ నెంబర్ ఈజ్ ద యాక్చువల్ నేమ్. అంటే ఈ మెసేజెస్ ని కస్టమైజ్ చేయాలి మనం. అదేంటంటే నేమ్ యూజ్ చేసుకొని చేస్తుంది. లెట్స్ కస్టమైజ్ ద మెసేజెస్. వ్యాలిడేషన్ మెసేజెస్ ని కస్టమైజ్ చేయాలి. ఎలా కస్టమైజ్ చేస్తాం అంటే, గో టు VS Code. ఇక్కడ మీకు ఎలాగైతే వ్యాలిడేట్ ఫంక్షన్ లో ఫస్ట్ అరే ఉందో, దేర్ ఈజ్ సెకండ్ అరే అనమాట. ఇక్కడ ఏం చేస్తామంటే, ఈ అరే ఉంది కదా, కామా పెట్టేసి కొత్త అరే ఓపెన్ చేయండి. సింపుల్ గా కొత్త అరే ఓపెన్ చేసి ఏంటంటే u_name డాట్ ఫస్ట్ అనమాట రిక్వైర్డ్ ఉంటే మెసేజ్ ఏమని పెట్టాలి, నీకు నచ్చిన మెసేజ్ పెట్టు. ఎలా పెడతామంటే, యూజర్ నేమ్ మిస్ అయ్యింది మావా. ఓకే, యూజర్ నేమ్ మిస్ అయ్యింది మావా అని పెట్టుకో. ఇప్పుడు ఏంటంటే, గో టు ద క్రోమ్, పేజ్ రీలోడ్ చేయి, సబ్మిట్ క్లిక్ చేయి. ఏమని వచ్చింది చూడు, యూజర్ నేమ్ మిస్ అయ్యింది మావా. లైక్ నీకు నచ్చినట్టు రాసుకోవచ్చు. ఇప్పుడు వ్యాలిడేషన్ నీకు ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. సో కొంచెం నీట్ గా రాద్దాం. ఇప్పుడు దీని రిక్వైర్డ్ ఫీల్డ్ ఏం చేద్దామంటే, ద యూజర్ నేమ్ ఈజ్ రిక్వైర్డ్. యూజర్ నేమ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్. ఇలా ఏంటంటే, యూజర్ నేమ్ కి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. నీకు ఇలా నచ్చితే ఒకదానికి రాసి వదిలేయచ్చు. మిగతా మిన్కి మ్యాక్స్ కి ఏంటంటే డిఫాల్ట్ మెసేజ్ వచ్చేస్తుంది. దీన్ని కూడా నువ్వు కస్టమైజ్ చేయాలనుకుంటే సేమ్ u_name డాట్ min. దీనికి ఏమంటే, యూజర్ నేమ్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 3 క్యారెక్టర్స్ అని నువ్వు రాసుకో, కస్టమైజ్ చేసుకో. థర్డ్ కూడా uname డాట్ మ్యాక్స్ అంటే థర్డ్ అనమాట. ఈ థర్డ్ వ్యాలిడేషన్ కి మెసేజెస్ అనమాట. సెకండరీ అన్ని కూడా మెసేజెస్ ఏం చూపించాలి, కస్టమైజ్డ్ మెసేజెస్ అనమాట. ఏం చూపిస్తాం, యూజర్ నేమ్ మస్ట్ నాట్ బి గ్రేటర్ దాన్ 20 క్యారెక్టర్స్. ఇది యూజర్ నేమ్ కి చేసాం. ఈమెయిల్ అడ్రస్ కి చేయాలంటే సేమ్ ఈమెయిల్ అడ్రస్ డాట్ రిక్వైర్డ్. ఏంటంటే ఈమెయిల్ అడ్రస్ ఈజ్ రిక్వైర్డ్ ఫీల్డ్ ఏదో ఒకటి రిక్వైర్డ్ ఫీల్డ్ అని కస్టమైజ్డ్ మెసేజ్ అనమాట. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ డాట్ సెకండ్ ఏముంది, ఈమెయిల్ అని ఉంది, ఈమెయిల్ అడ్రస్ డాట్ ఈమెయిల్. అంటే ఇప్పుడు ఏంటంటే కస్టమైజ్ మెసేజ్ నీకు నచ్చినట్టు రాయొచ్చు. ఎలా అంటే, ది సబ్మిటెడ్ ఈమెయిల్ ఈజ్ నాట్ వ్యాలిడ్. అంటే నువ్వు సబ్మిట్ చేసిన ఈమెయిల్ అనేది వ్యాలిడ్ కాదు. మెసేజ్ మనకు నచ్చినట్టు రాయొచ్చు కదా. తర్వాత ఫోన్ నెంబర్ PH_name డాట్
first dot first one and required is equal to phone number is missing. ఫోన్ నెంబర్ ఈజ్ మిస్సింగ్ అనో లేకపోతే ఫోన్ నెంబర్ ఈజ్ నాట్ సబ్మిటెడ్ అని పెట్టుకోవచ్చు. తర్వాత అగైన్ పిహెచ్ నెంబర్ డాట్ డిజిట్స్ బిట్వీన్ ఏంటంటే ఫోన్ నెంబర్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 7 digits and at most 15 digits. ఇది కస్టమైజ్డ్ మెసేజెస్ అనమాట. ఇలా కస్టమైజ్ చేసుకున్నాం మనం. కస్టమైజ్ మెసేజ్ ప్రతిదానికి కూడా ఏంటంటే లాస్ట్ లో ఏం చేద్దామంటే సపోజ్ కస్టమ్ పెట్టండి. కస్టమ్ పెడితే మనకి జస్ట్ అర్థం అవడం కోసం అనమాట. కస్టమైజ్డా కాదా అన్నట్టు జస్ట్ కస్టమైజ్డ్ మెసేజ్ వస్తే మనకు క్లారిటీ వస్తుంది. కస్టమైజ్డ్ స్పేస్ కస్టమైజ్డ్ దీనికి కూడా కస్టమైజ్డ్ అండ్ దీనికి కూడా కస్టమైజ్డ్. సో దీస్ ఆర్ ఆల్ కస్టమైజ్డ్. ఇప్పుడు నేను బ్రౌజర్కి వెళ్తా, పేజ్ని రీలోడ్ చేస్తున్నా, సబ్మిట్ క్లిక్ చేస్తే యూజర్ నేమ్ ఫీల్డ్ ఈస్ రిక్వైర్డ్. నేమర్ అని వచ్చింది, స్పెల్లింగ్ మిస్టేక్, ఓకే పట్టించుకోవద్దు. యూజర్ నేమ్ ఫీల్డ్ ఈస్ రిక్వైర్డ్, కస్టమ్ వచ్చింది అంటే కస్టమైజ్డ్ అనమాట. కస్టమైజ్డ్ మెసేజ్. ఈమెయిల్ అడ్రస్ ఈజ్ రిక్వైర్డ్ ఫీల్డ్, కస్టమైజ్డ్. ఫోన్ నెంబర్ ఈజ్ మిస్సింగ్, కస్టమైజ్డ్. ఇది ఒకటే పెట్టా లేకపోతే 2 పెట్టా. ఈమెయిల్ అడ్రస్ సరిగ్గా అవ్వలేదు, ఫోన్ నెంబర్ 3 ఇచ్చా. సబ్మిట్ చేస్తే కస్టమైజ్డ్ మెసేజెస్. యూజర్ నేమ్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 3 characters, నువ్వు 2 ఇచ్చావు. ఈమెయిల్, ద సబ్మిటెడ్ ఈమెయిల్ ఈజ్ నాట్ వ్యాలిడ్, ఎందుకంటే @ లేదు. ఫోన్ నెంబర్ 3 characters ఇచ్చా, కానీ ఎన్ని డిజిట్స్ కావాలి? షుడ్ అట్లీస్ట్ హ్యావ్ 7 digits, అట్ మోస్ట్ 15 digits. సో ఇది కూడా కస్టమైజ్డే. ఇలా మెసేజెస్ నువ్వు కస్టమైజ్ చేయొచ్చు. అగైన్ సీ ద బ్యాక్ ఎండ్ కోడ్. ఫస్ట్ ఏంటంటే వ్యాలిడేషన్ ఎలా చేస్తావు? వ్యాలిడేటెడ్ డేటా ఈజ్ ఈక్వల్ టు రిక్వెస్ట్ యారో వ్యాలిడేట్ ఆఫ్. ఫస్ట్ అరే ఏంటి, సెకండ్ అరే ఏంటి? ఫస్ట్ అరే లోపల రూల్స్ నువ్వు రాస్తావు. రూల్స్ అంటే ఏంటి? ప్రతి నేమ్ కి రూల్స్ అనమాట. రిక్వైర్డ్, మినిమం ఇన్ని, మాక్సిమం ఇన్ని, ఇవి రూల్స్ అంటాం. ప్రతి దానికి రాస్తావు. సెకండ్ అరే ఏంటంటే కస్టమైజ్ చేసుకుంటావు. ఎందుకంటే మెసేజెస్ ప్రతిసారి కంప్యూటర్ని బిలీవ్ చేయలేం కదా, అంత బాగా ప్రాపర్ గా ఇస్తుంది బిలీవ్ చేయలేం. కొన్ని మెసేజెస్ నీ ఓన్ గా ఉండాలి, నీ ఓన్ గా లైక్ నీ వెబ్సైట్ రిలేటెడ్ గా కస్టమైజ్ చేసుకో. దిస్ ఈజ్ హౌ రిక్వెస్ట్ వ్యాలిడేట్ వర్క్. గో టు ద క్రోమ్. ఇప్పుడు వ్యాలిడేషన్ గా ఇస్తాం. లైక్ జస్ట్ అని ఇచ్చాను, ఇది just@gmail.com and go to phone number valid phone number ఇద్దాం. So now click on submit. It is saying successfully saved. Your form data is successfully saved. చూసారా వ్యాలిడేషన్, హౌ బ్యూటిఫుల్, ఎంత బాగుంది చూడండి. వ్యాలిడేషన్ చాలా ఈజీగా మెసేజెస్ ని ఎలా చూపించాం, అంతా చాలా నీట్ గా ఉంది కదా. ఎలా అయితే మళ్ళీ ఫామ్ లైక్ మనం కాంటాక్ట్ అస్ ఫస్ట్ నుంచి చూస్తే, ఫస్ట్ ఒక ఫామ్ క్రియేట్ చేసాం, దానికి ఒక పోస్ట్ మెథడ్, అది పక్కగా పోస్ట్ మెథడ్. యాక్షన్ ఉంది URL కి, @CSRF అని CSRF టోకెన్ దేనికి? క్రాస్ సైడ్ అనమాట, అటాకర్స్ నుంచి మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. తర్వాత ఇన్పుట్ ట్యాగ్స్ ఇచ్చాం. ప్రతి ఇన్పుట్ లో నేమ్ అనేది ఇంపార్టెంట్ ఫీల్డ్. బ్యాక్ ఎండ్ అనేది నేమ్ తోనే రిట్రై చేస్తాం. ఎందుకు? మీరు రిక్వెస్ట్ ఇన్పుట్ ని DD చేస్తే ఏమొచ్చింది? యూనేమ్, ఈమెయిల్ అడ్, PH_name ఇవి వచ్చాయి అరే ఫార్మాట్ లో. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ అనమాట. సో తర్వాత ఏంటి? ఈ అరే అనేవి ఏంటంటే కండిషనల్ ఎర్రర్స్ అన్ని కూడా. ఈ ఎర్రర్స్ కండిషనల్ రెండరింగ్ అంటే ఏంటంటే u_name అనే ఎర్రర్ ఉంటేనే ఈ స్మాల్ ట్యాగ్ ని చూపించు. ఇక్కడ కూడా email_address ఉంటేనే, లైక్ ఎర్రర్ ఉంటే ఈమెయిల్ అడ్రస్ లోపల అప్పుడే ఇది చూపించు. ఇక్కడ కూడా ఫోన్ నెంబర్ లో ఎర్రర్ ఉంటేనే ఇది చూపించు, లేకపోతే చూపించుకో. అదే కదా జరుగుతుంది. ఎర్రర్, వ్యాలిడేషన్ ఎర్రర్ ఉంటేనే వస్తుంది ఆ మెసేజ్, లేకపోతే రావట్లే. దిస్ ఈస్ కాల్డ్ కండిషనల్ రెండరింగ్. నెక్స్ట్ ఫామ్ క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత సెషన్ అనమాట, ఫ్లాష్ సెషన్. ఎక్కడ డేటా అంతా వ్యాలిడేషన్ బాగా అయిపోయి అట్ ద ఎండింగ్ రీడైరెక్ట్ బ్యాక్ చేస్తాం కదా. రీడైరెక్ట్ బ్యాక్ చేసినప్పుడు అక్కడ ఏంటి? విత్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాం. విత్ అనేది ఏంటి? ఫ్లాష్ సెషన్ క్రియేట్ చేస్తుంది. అంటే ఏంటంటే టు నెక్స్ట్ HTTP రిక్వెస్ట్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. కండిషనల్ రెండరింగ్, సెషన్ ఆఫ్ సక్సెస్ ఉంటే సెషన్ ఆఫ్ సక్సెస్ ని ప్రింట్ చేస్తాం. ఎలా ప్రింట్ చేస్తాం? డబుల్ కర్లీ బ్రేసెస్. PHP వేరియబుల్ HTML లో రాయాలంటే డబుల్ కర్లీ బ్రేసెస్. సో దిస్ ఈస్ హౌ ఫామ్ వ్యాలిడేషన్స్ వర్క్. సో మీరు వెబ్సైట్ కి వెళ్తే, లైక్ మనం అజెండాకి మూవ్ అయితే, షో ఎర్రర్ లైక్ ఫామ్ వ్యాలిడేషన్ ఈస్ డన్.
Next, show error messages on the form. This is also done. Customize error messages. This is done. What are left? Inka em left ayindi ante PHP old function for failed validation. Important thing. So ఇప్పుడు ఏంటంటే ఒకసారి నేను వెళ్దాం బ్యాక్ అండ్ web.phpకి వెళ్ళిన తర్వాత మనం ఒక కాన్సెప్ట్ అనుకున్నాం కదా స్టార్టింగ్ లో ఏంటి రిక్వెస్ట్ అనేది ఏంటంటే రిక్వెస్ట్ నుంచి నువ్వు ఏదైనా ఆబ్జెక్ట్ ని హ్యాండిల్ చేయాలనుకో సపోజ్ ఇప్పుడు ఏంటంటే నీకు యూజర్ నేమ్ కావాలి ఓన్లీ యూజర్ నేమ్ కావాలి ముందు ఎలా ఫెచ్ చేసావు రిక్వెస్ట్ ఇన్పుట్ ఆఫ్ వ్యూ అండర్స్కోర్ నేమ్ ఎలా హ్యాండిల్ చేసేవాడు యూజర్ నేమ్ ఎందుకు రిక్వెస్ట్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ఈ ఆబ్జెక్ట్ లోపల యూజర్ నేమ్ ఉంది కానీ తర్వాత ఏం చేసావు నువ్వు ఇప్పుడు వ్యాలిడేటెడ్ డేటా అనే దాంట్లో స్టోర్ చేస్తున్నావు అంటే ఇప్పుడు కూడా నువ్వు రిక్వెస్ట్ నుంచి తీసుకోవచ్చు కానీ నీకు కావాల్సింది రిక్వెస్ట్ డేటా కాదు వ్యాలిడేటెడ్ డేటా కదా నీకు కావాలి ఫిల్టరింగ్ అంతా అయిపోయింది వ్యాలిడేషన్ డేటాని నువ్వు డేటాబేస్ లో స్టోర్ చేయాలి స్టార్టింగ్ డేటాని కాదు స్టార్టింగ్ డేటా పైన ఫిల్టరింగ్ అయ్యి వ్యాలిడేటెడ్ డేటా వచ్చింది ఇప్పుడు నీకు వ్యాలిడేటెడ్ డేటా కావాలంటే ఏం చేయాలి యూజర్ నేమ్ అంటే యూజర్ నేమ్ ఎలా తీసుకుంటామంటే యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రిక్వెస్ట్ కాకుండా వ్యాలిడేటెడ్ డేటా అనేది అరే రిక్వెస్ట్ వ్యాలిడేట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ ని అరే కింద కన్వర్ట్ చేస్తుంది ఇక్కడ యూజర్ అండర్స్కోర్ నేమ్ లైక్ నేమ్ ఇలా హ్యాండిల్ చేస్తాం దీన్ని మనం చెక్ చేయాలంటే దీన్ని రిమూవ్ చేద్దాం ఫస్ట్ పైన రిమూవ్ చేసేసి దీన్ని డిడి చేద్దాం డిడి ఆఫ్ ఇదనమాట ఇప్పుడు వెళ్ళి నా ఫామ్కి వెళ్ళి ఫామ్ ఏమో వ్యాలిడేషన్ యాడ్ చేశాం కాబట్టి ఫెయిల్ అవ్వకుండా చూసుకోండి ఫెయిల్ అవ్వకుండా కరెక్ట్ డేటా ఇస్తున్నాను ఇప్పుడు ఇచ్చిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే డిడి చేశాను దేని చేశాను డిడి నేమ్ డిడి చేశా ఇక్కడ చూసారా యూ అండర్స్కోర్ నేమ్ డిడి చేశా అంటే అరే అయిపోయింది అనమాట ఇప్పుడు వ్యాలిడేటెడ్ డేటా అనేది అరే ఇప్పుడు మనకి వ్యాలిడేటెడ్ డేటా కానీ ఇప్పుడు నేను ఏంటంటే వ్యాలిడేటెడ్ డేటాని అరే లాగా కాకుండా రిక్వెస్ట్ లాగా లైక్ ఆబ్జెక్ట్ లాగా రిక్వెస్ట్ అలాగైతే చేసాం అలాగా ఇన్పుట్ ఆఫ్ వ్యాలిడేటెడ్ డేటా ఇన్పుట్ ఆఫ్ వ్యూ అండర్స్కోర్ నేమ్ అన్నాం అనుకో ఇది కరెక్ట్ కాదు ముందు ఏంటంటే రిక్వెస్ట్ ఇలా చేసాం రిక్వెస్ట్ ఇన్పుట్ ఆఫ్ వ్యూ అండర్స్కోర్ నేమ్ ఎందుకంటే రిక్వెస్ట్ అనేది రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అది కానీ వ్యాలిడేటెడ్ డేటా అనేది అరే ఇది నీకు ఎర్రర్ చూపిస్తుంది ఇప్పుడు నువ్వు పేజ్ ని రీలోడ్ చేస్తే కంటిన్యూ చేస్తే ఇట్ విల్ త్రో యూ అన్ ఎర్రర్ ఏంటి కాల్ టు మెంబర్ ఫంక్షన్ ఇన్పుట్ ఆన్ అరే అంటే ఇన్పుట్ ఫంక్షన్ ని అరే మీద ట్రై చేస్తున్నావు నువ్వు అది దేని మీద అది ఆబ్జెక్ట్ మీద ఉంటుంది ఇన్పుట్ అనేది రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ పైన ఉంటుంది అరే పైన ఉండదు సో దిస్ ఇస్ ద ఎర్రర్ కంట్రోల్ జెడ్ ఎలా తీసుకుంటాం అరేలో తీసుకుంటాం అనమాట వ్యాలిడేటెడ్ డేటా ఆఫ్ యూజర్ నేమ్ ఈమెయిల్ కావాలంటే వ్యాలిడేటెడ్ డేటా ఆఫ్ ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్ కావాలంటే వ్యాలిడేటెడ్ డేటా ఆఫ్ PH అండర్స్కోర్ నేమ్ అలా డేటాని తీసుకుంటాం అలా డేటాని తీసుకొని డేటాబేస్ లో స్టోర్ చేస్తాం అంటే ఎలా అంటే సపోజ్ సేవ్ టు DB ఉంది కదా ఎలా సేవ్ చేస్తామంటే రిక్వెస్ట్ లైక్ దీన్ని యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వ్యాలిడేటెడ్ డేటా ఆఫ్ యూ అండర్స్కోర్ నేమ్ తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఈజ్ ఈక్వల్ టు వ్యాలిడేటెడ్ డేటా ఆఫ్ ఈమెయిల్ అండర్స్కోర్ అడ్రస్ తర్వాత ఫోన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు వ్యాలిడేటెడ్ డేటా ఆఫ్ PH అండర్స్కోర్ నేమ్ ఈ మూడు ఉన్నాయి తర్వాత ఇక్కడ ఏంటంటే సపోజ్ డేటాబేస్ అలా ఉంటుంది అనమాట DB సపోజ్ ఎగ్జాంపుల్ అనమాట ఇది జస్ట్ రాస్తున్నాను ఇలా కాంటాక్ట్ అనే టేబుల్ ఉంది అనుకుందాం కాంటాక్ట్ తర్వాత క్రియేట్ లోపల ఆర్గ్యుమెంట్స్ అనమాట యూజర్ నేమ్ సెండ్ చేస్తే యూజర్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్ ఇలా సెండ్ చేస్తాను ఇది ఏంటంటే టేబుల్ కాంటాక్ట్ అనే టేబుల్లోకి వెళ్ళి ఈ వాల్యూస్ ని తీసుకెళ్లి క్రియేట్ చేస్తాను అనమాట క్రియేట్ అనే ఫంక్షన్ అంటే ఈ ఫంక్షన్ మనం రాయలేదు అసలు టేబుల్ కూడా క్రియేట్ చేయాలి జస్ట్ ఇలా చేస్తాం ఇలా అనమాట యాక్సెస్ చేస్తాం యూజర్ నేమ్ ని ఈమెయిల్ అడ్రస్ ని ఫోన్ నెంబర్ ని సో డేటాబేస్ సేవ్ చేసినప్పుడు ఇలా చేస్తాం ఫామ్ హ్యాండ్లింగ్ అంతా ఇది సో ది లాస్ట్ కాన్సెప్ట్ మనం ఎక్కడైతే వదిలేసామో ది లాస్ట్ కాన్సెప్ట్ ఈస్
పిహెచ్పిస్ ఓల్డ్ ఫంక్షన్. అసలు ఆ ఓల్డ్ ఫంక్షన్ యూజ్ ఏంటి అంటే, ఇప్పుడు డీడీని నేను బయటికి చేస్తున్నా, రీలోడ్ చేస్తున్నా. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ నేను వ్యాలిడేషన్ చేసినప్పుడు సపోజ్ ఇక్కడ నేను యూజర్ నేమ్ ఏం చేస్తా అంటే ఏ అని పెడుతున్నా. ఏ అని పెట్టేసి ఇక్కడ నేను jash@gmail.com పెట్టా. అంటే జశ్వంత్ అనేది బాగానే రాశాను, ఈమెయిల్ బాగుంది, ఫోన్ నెంబర్ కూడా బాగానే అప్లై చేశాను, కానీ యూజర్ నేమ్ అనేది ఏ అని పెట్టేశాను. ఓకే, యూజర్ నేమ్ ఏ పెట్టేసా. ఏ పెట్టేసిన తర్వాత నేను ఏ యూజర్ నేమ్ ఇచ్చాను, లైక్ ఇప్పుడు సబ్మిట్ క్లిక్ చేస్తా. సబ్మిట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, వ్యాలిడేట్ అవుతుంది. యూజర్ నేమ్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 3 క్యారెక్టర్స్ అని వస్తుంది. కానీ ఏమైంది, నా పాత డేటా అంతా పోయింది. నా వ్యాలిడేషన్ ఎక్కడ ఫెయిల్ అయింది, ఓన్లీ యూజర్ నేమ్ దగ్గర వ్యాలిడేషన్ ఫెయిల్ అయింది. కానీ నా ఈమెయిల్ డేటా పోయింది రీఫ్రెష్ అయ్యాక, నా ఫోన్ నెంబర్ డేటా పోయింది. సపోజ్ నా ఫామ్ ఒక 20 ఇన్పుట్ ట్యాగ్స్ ఉన్నాయి అనుకోండి, పెద్ద ఫామ్ నింపుతున్నాను నేను, ఏదో ఒక కాలేజ్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజ్ లైక్ సంథింగ్ ఎనీథింగ్, ఒక పెద్ద ఫామ్ ఉంటే, ఒక జాబ్ అప్లికేషన్ అనుకుంటే, ఓన్లీ 1 ఇన్పుట్ దగ్గర వ్యాలిడేషన్ ఫెయిల్ అయితే ఏమైంది, మొత్తం ఫామ్ అంతా ఫామ్ డేటా అంతా పోయింది. నేను మళ్ళీ ఫస్ట్ నుంచి ఫిల్ చేసుకొని రావాలి, అవునా కాదా? ఇదేంటి యూజర్ ఫ్రెండ్లీ కాదు, యూజర్ ఫ్రెండ్లీ కానే కాదు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇలాంటి కండిషన్స్ లో యూజర్ కి మనం ఏం చేయాలి, అన్ని ఫీల్డ్స్ చూపించాలి, ఏది పోగొట్టకూడదు. ఎర్రర్ మెసేజ్ ని కూడా చూపించాలి. అప్పుడు ఏంటంటే అక్కడికి అర్థమవుద్ది, ఓకే ఇక్కడ నేను ఇది తప్పు చేసా, మిగతావన్నీ కూడా ఫీల్ చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా ఉంటది. అది ఎలా చేస్తామంటే సింపుల్ గా పిహెచ్పిస్ ఓల్డ్ ఫంక్షన్ ఓల్డ్ ఏం చేస్తామంటే, మనం ఫ్రంట్ ఎండ్కి వెళ్దాం, కాంటాక్ట్ అస్కి వెళ్ళి ప్రతి ఇన్పుట్ లో కూడా ఎండింగ్ లో ఏంటంటే వాల్యూ కదా, లోపల ఏం టైప్ చేస్తాం దాని వాల్యూ అంటాం, వాల్యూ అట్రిబ్యూట్. ఏం చేస్తామంటే వాల్యూ లోపల వచ్చేసి ఇక్కడ డబుల్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయండి, ఎందుకంటే పిహెచ్పి రాస్తాను కాబట్టి. ఓల్డ్ ఆఫ్ నేమ్ అనమాట. దీని నేమ్ ఏంటి, u_name, ఓల్డ్ ఆఫ్ నేమ్. దీని అర్థం ఏంటంటే, ఇన్ కేస్ వ్యాలిడేషన్ ఫెయిల్ అయితే నువ్వు ఫామ్ సబ్మిట్ మీద క్లిక్ చేసే ముందు ఆ ఇన్పుట్ ట్యాగ్ లో ఏదైతే ఉందో అదే నీకు ఉంచేస్తా అనమాట. u_name వాల్యూ ఏదైతే నువ్వు టైప్ చేసావో, వ్యాలిడేషన్ ఫెయిల్ అయితే, ఇన్ కేస్ ఫెయిల్ అయితే అదే వాల్యూని చూపిస్తుంది నీకు ఇన్పుట్ లో. వెళ్ళి టెస్ట్ చేద్దాం. గో టు బ్రౌజర్, రీలోడ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఏ పెట్టి సబ్మిట్ చేశా. సబ్మిట్ చేస్తే ఇప్పుడు నువ్వేమవుతుంది, నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేయి, యూజర్ నేమ్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 3 క్యారెక్టర్స్ అని వస్తుంది. దాంతోపాటు నీకు ఏ చూపిస్తుంది, ఇక్కడ ఏ నీకు పోవలేదు, అర్థమైందా? ముందేమయ్యేది, ఏ అరైజ్ అయిపోయేది, ఇది అరైజ్ అయిపోయి నీకు ఎర్రర్ వచ్చేది. బట్ ఏం చేయాలి, నువ్వు వ్యాలిడేషన్ చూపించినప్పుడు అరైజ్ చేయకూడదు, అరైజ్ చేయకుండా డేటాని చూపించాలి ఆడికి, అప్పుడు ఆడికి అర్థమవుద్ది, ఓకే నేను ఇక్కడ ఇది మిస్ చేస్తానని చెప్పి దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ సబ్మిట్ క్లిక్ చేస్తాడు. సో అది ఓల్డ్ ఫంక్షన్ అడ్వాంటేజ్. దాన్ని ప్రతి దాని మీద ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఈ ఇన్పుట్ కదా వాల్యూ అనమాట, వాల్యూ అనేది స్టోర్ అవుద్ది. లాస్ట్ కి ఏంటంటే వాల్యూ అనేది లోపల ఏం టైప్ చేసామనేది. ఇక్కడ ఏంటి, డబుల్ కర్లీ బ్రేసెస్, బికాస్ పిహెచ్పి వాడుతున్నాం అంటే HTML లో డబుల్ కర్లీ బ్రేసెస్. ఓల్డ్ ఫంక్షన్ లో ఓల్డ్ ఆఫ్ నేమ్, ఈ నేమే కదా మొత్తం, చూసారా అన్నిటికీ నేమే యూజ్ చేస్తున్నాం, అందుకే నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేమ్ సేమ్ గో టు ఫోన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, దీంట్ లోపల ఏం చేద్దాం, ఓల్డ్ ఆఫ్ ph_name. సో ఇది ఎలా అనమాట, ఓల్డ్ ఫంక్షన్ చేస్తే వ్యాలిడేషన్ ఫెయిల్ అయినా సరే డేటా లాస్ అవ్వదు. ఇప్పుడు వెళ్ళి రీఫ్రెష్ చేసి ఏం చేద్దామంటే, యూజర్ నేమ్ ఏ క్లిక్ చేసా, ఇదేమో వచ్చేసరికి GH అని పెట్టేసా, ఫోన్ నెంబర్ ఏమో కొన్ని లెటర్స్ పెట్టేసా, సబ్మిట్ చేస్తే ఏమవుతుంది, ఏది అరేజ్ అవ్వలేదు, చూసారా ఏ అరేజ్ అవ్వలేదు, ఇది ఉంది, ఇది కూడా ఉంది, వ్యాలిడేషన్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ నుంచి రెక్టిఫై చేసుకుంటా. సపోజ్ ఒక పెద్ద రెజ్యూమే ఏదో నింపుతున్నావు, యూజర్ నేమ్ ఫిల్ చేస్తున్నాను, సపోజ్ యూజర్ నేమ్ ఫిల్ చేసినప్పుడు కోహ్లీ అని పెట్టా, ఈమెయిల్ వచ్చేసరికి kohli@gmail.com, ఈమెయిల్ కరెక్ట్ గానే ఫిల్ చేసా, ఫోన్ నెంబర్ మాత్రం 6 పెట్టా, 7 కావాలి 6 పెట్టా, మర్చిపోయి ఒకటి మిస్ చేసేసా. ఇప్పుడు సబ్మిట్ క్లిక్ చేసా అనుకో, ఒక 20 ఫీల్డ్స్ ఉన్నాయి అనుకో ఎక్స్ట్రాగా, అన్ని పోతాయి, ఒక్క దగ్గర వల్ల ఒక్క మిస్టేక్ వల్ల అన్ని పోతాయి. కానీ ఇప్పుడు మనం ఏం చేసాం, ఓల్డ్ అనే ఫంక్షన్ ప్రతి ఇన్పుట్ కి పెట్టాం. అంటే ఏంటి, ఎప్పుడైతే నీకు వ్యాలిడేషన్ ఫెయిల్ అవుతుందో, ఎప్పుడు వరకు అవుతుందంటే ఓల్డ్ ఫంక్షన్, ఎప్పుడైతే వ్యాలిడేషన్ బ్యాక్ ఎండ్ లో వ్యాలిడేట్ ఉంది కదా, రిక్వెస్ట్ వ్యాలిడేట్, ఎప్పుడైతే ఆ వ్యాలిడేషన్ ఫెయిల్ అవుతాదో, వ్యాలిడేషన్ ట్రిగర్ అవుతాదో, అప్పుడు ఓల్డ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే సబ్మిట్ బటన్ క్లిక్ చేసే ముందు
ఏ డేటా అయితే ఉందో అదే డేటాతో రీప్లేస్ చేస్తుంది అనమాట. అంటే ఆ డేటాని పోనివ్వదు. ముందేమయ్యేది, డేటా పోయేది అన్ని ఫామ్స్ కి. సబ్మిట్ క్లిక్ చేయి, ఏమైంది, కోహ్లీ ఇంకా ఉంది, యూజర్ నేమ్, ఈమెయిల్ ఉంది, ఫోన్ నెంబర్ దగ్గర మాత్రమే వ్యాలిడేషన్ వచ్చింది, ఫోన్ నెంబర్ కూడా పాత ఫోన్ నెంబర్ ఉంది. సో ఇప్పుడు 7 క్లిక్ చేస్తా, సబ్మిట్ క్లిక్ చేస్తా, యువర్ ఫామ్ డేటా ఈస్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్. అండర్స్టూడ్? ఇదన్నమాట థియరీ. సో దిస్ ఈజ్ హౌ ఫామ్ వ్యాలిడేషన్ వర్క్. ఇప్పుడు ఈరోజు మనం మళ్ళీ ఒక రీక్యాప్ చేసుకుంటే ఏమేమి చూసామంటే, ఫస్ట్ నుంచి ఫామ్ వ్యాలిడేషన్ అండ్ ఫామ్ వ్యాలిడేషన్, ఫామ్ హ్యాండ్లింగ్, సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సెకండ్, ఫస్ట్ పోస్ట్ రిక్వెస్ట్ అనమాట. ప్రాజెక్ట్ లో పోస్ట్ రిక్వెస్ట్, ఫామ్ లో పోస్ట్ మెథడ్ ఎలా పంపించాలి, రౌట్ హ్యాండ్లింగ్ లో పోస్ట్ రౌట్ ఎలా రాయాలి, ఎలా రీడైరెక్ట్ బ్యాక్ చేయాలి, బ్యాక్ ఎండ్ డేటాని ఎలా హ్యాండిల్ చేయాలి, ఫ్లాష్ సెషన్ అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్ లో కండిషనల్ రెండరింగ్ అంటే ఏంటి, కండిషనల్ రెండరింగ్ యూజింగ్ ఇఫ్ అనమాట, కండిషనల్ రెండరింగ్ యూజింగ్ ఎర్రర్ మెసేజ్, తర్వాత పిహెచ్పి ఓల్డ్ ఫంక్షన్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఆ ఎర్రర్ మెసేజ్ ని కస్టమైజ్ చేయడం తెలుసుకున్నాం. సో దిస్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో, బట్ దిస్ ఈస్ ద కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద హౌ ఫామ్ వర్క్స్ అనమాట. ది బెస్ట్ వీడియో, లైక్ చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ దీన్ని ఒకసారి 2 times చూసుకోండి. లైక్ 2 times చూస్తే మీకే కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో లైక్ కోడ్ అంతా మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకోండి, మీకు ఐడియా ఉంటుంది ఫామ్ ఎలా క్రియేట్ చేయాలి, డెవలప్ ఎలా పెట్టాం, బేసిక్ స్టైలింగ్స్ అనేవన్నీ తర్వాత. స్టైలింగ్స్ తర్వాత ఇన్పుట్ ట్యాగ్స్ ఉన్నాయా లేవా, సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ ఉందా లేదా, ఇన్పుట్ కి నేమ్ ఫీల్డ్స్ ఇచ్చామా లేదా, వాల్యూ ఎలా ఉంది, ఓల్డ్ ఫంక్షన్ రాసామంటే కర్లీ బ్రేసెస్ ఉండాలి, హెచ్టిఎంఎల్ మధ్యలో నువ్వు పిహెచ్పి వాడుతున్నావు అంటే డబల్ కర్లీ బ్రేసెస్, ప్రతి దగ్గర డబల్ కర్లీ బ్రేసెస్ ఉండాలి, సెషన్ ఎలా ఉంది, ఇది ఇంపార్టెంట్ అనమాట. బ్యాక్ ఎండ్ లో వెబ్ డాట్ పిహెచ్పిలో 2 routes వాడాం. ఒక రౌట్ ఏమో వ్యూ చూపించడానికి కాంటాక్ట్ ఫామ్ ని, సెకండ్ ఏంటంటే పోస్ట్ మెథడ్ ని హ్యాండిల్ చేయడానికి. పోస్ట్ అంతా హ్యాండిల్ అయిపోయిన తర్వాత రీడైరెక్ట్ బ్యాక్ చేస్తాం, బ్యాక్ పంపించేస్తాం. ఇదనమాట కోడ్. సో దిస్ ఈస్ హౌ వీ కంప్లీటెడ్ టుడే సెషన్ అబౌట్ ఫామ్ హ్యాండ్లింగ్. సో అంతే, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం డేటాబేస్ తో. సో థ్యాంక్స్, ఇంకా థ్యాంక్ యూ, బై.